అన్న రాజకీయ నాయకులు ఎలక్షన్ టైం వచ్చేసరికి అంటరాని కులాలు ఎవరెవరైతే మాల మాదిగ ఆ వాడల్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముడ్డిగా అడుగుతారు. చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పులు కుట్టినట్టు షో చేస్తారు, బాత్రూమ్ కడిగినట్టు షో చేస్తారు. గెలిచిన తర్వాత మరి అదే దళిత వాడల్లో అనగారిన కులాల మీద ఈ రకమైనటువంటి అగ్రవర్ణాలు దాడులు చేస్తుంటే ఎందుకనన్నా ఇదే రాజకీయ నాయకులు మౌనంగా ఎందుకు ఉంటున్నారు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆ పొలిటీషియన్ అనేవాడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గెలిచాడు, కాపులకి ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ఆయన కమ్మాలకి ఏం చేసేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గెలిస్తే రెడ్లకి ఏం చేసేస్తున్నాడు? నో వన్. అంటే టెల్లింగ్ యూ, ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ మతాన్ని కులాన్ని ఉద్ధరించడు. అదే ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వాన్ని మరి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తున్నందుకు చాటుగా ఉండి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి కొంత మొత్తంలో మీకు ముట్టినవి కాబట్టి మీరు ఎక్కువగా వీళ్ళ మీద వీడియోలు చేస్తున్నారు. అమౌంట్ తీసుకున్న మాట వాస్తవమే. ఓకే, అది పంతొమ్మిది నుంచి 24 ఈ బోగ్గళ్ళు ఎంతమంది రిటాలియేట్ చేశారు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే? పవన్ కళ్యాణ్ 3 పిల్లల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడాను. పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకొని కొడతాను కొడకల్లారా అనే స్పీచ్ లో ఇలాంటి దొంగల్ని, దోపిడీదారుని, డెకాయిట్ గాళ్ళని పెద్ద దేశంలో ఇదొక పెద్ద అత్యున్నతమైన సంస్థలాగా మీరు చిత్రీకరిస్తుంటే చూస్తా కూర్చోవాలా? ఏంటి ఆర్ఎస్ఎస్ కి తెలంగాణ ఉద్యమానికి ఏంటి సంబంధం? ఏం తెలుసు నరేంద్ర మోదీకి? తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొందా? చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేక. అన్న సుగాలి ప్రీతి ఇష్యూ 2 states లో చాలా సెన్సేషన్ అయిపోయింది. ఇప్పటికీ ఆ తల్లి న్యాయం కోసం, తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం కోసం ఇంకా ఫైట్ చేస్తుంది, ఉద్యమాలు చేస్తుంది. ఆడు వీల్ చైర్ యాత్ర చేసేసరికి ఆడ కూడా గేదెగాడు వాడు ఇష్టం వచ్చినట్టు ఆవిడని మాట్లాడి ఆవిడ అవిటిదన్నట్టు కోటాలో తెచ్చుకున్నావని చెప్పని, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో తెచ్చుకున్నావు, నువ్వు ఇచ్చావేంట్రా? చెప్పు తీసుకొని కూడా. గర్ల్స్ హాస్టల్లో నీకు బెడ్రూములతో ఏంటి పని? ఎందుకున్నాయి బెడ్రూమ్లు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ వచ్చి అక్కడ చూసినప్పుడు ఆ బెడ్రూములు ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని బొక్కలో సిస్టమ్ ఎందుకు మీకు? సంకరాగటానిక? చిరంజీవి గారు కూడా ఏదో కేసు కంప్లైంట్ చేశారు అనేది ఒకటి చూసాం కాబట్టి అందుకే అడిగింది. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓజీ గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల ఎన్ని ఆఫర్లు వెనక్కి వెళ్ళిపోయినాయి ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు? మెగా మాఫియా. ఎంతమంది ఉదయకరణలో సైలెంట్ గా వెళ్ళిపోయారో మనకేం తెలుసు? మీ దేవుడు కూడా దళిత వాడల్లో తిరిగితే మైలపడిపోతాడా? మీరు వెంకటేశ్వర స్వామిని కూడా మీ దమ్ముంటే 2 రైస్ బ్యాగులు ఇచ్చి వాళ్ళని కన్వర్ట్ చేయండి. మీ మతంలో మీ ముడ్డి కింద వివక్ష అనే నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది కాబట్టి బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రుడు, శూద్రుడు అని చెప్పి మనుషుల్ని మనుషుల్లాగా కాదు కులాలతో విభజించాలని చెప్పినప్పుడు, వాళ్ళని ఎవడో దగ్గరికి తీసుకున్నప్పుడు, నీళ్లు తాగనీనప్పుడు, రోడ్ల మీద నడవనీనప్పుడు, నడిచినా సరే చొక్కా ఎప్పదీయాలి, చెప్పులు తీయాలని చెప్పినప్పుడు, బోట్లలో ఉచ్చపోసి తాగిస్తున్నప్పుడు రగిలిన కడుపు మంటతో వాళ్ళు బ్రతుకుతుంటే అప్పుడు బ్రిటిషర్స్ వచ్చి మీరే పాస్టర్లు రండిరా బాబు అని పిలిస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఆడవాడు రోడ్ల మీద ఆడు గుండెనా కొడుకు ఉన్నాడు, రాధా మనోహర్ దాస్ గారు బ్యాంక్ చిన్నజీని హక్ చేసుకోమను. ఆడేంటి ఆడు బ్రాహ్మణ్, ఆడు స్వామీజీ అని చెప్పి నా లోఫర్ నా కొడుకు. మీకు లేదా భయం? అందరికీ నమస్కారం, నేను భాను మేకల. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ప్రజా కోర్టులో ఒక ప్రముఖ గెస్ట్ని ఈరోజు కూర్చోబెట్టాను. ప్రశ్న అనే ఛానల్తో పాలకులని తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని కూడా ఎక్కడికక్కడ ఎండగడుతూ ప్రజల యొక్క మన్నలను పొందుతూ దూసుకుపోతున్నటువంటి ప్రశ్న ఛానల్ రావణ్ గారితో ఈరోజు నా స్పెషల్ ఇంటర్వ్యూ. అన్న
నమస్తే అన్న. హాయ్ బాను. అంటే హాయ్ అంటే సరిపోతుందా? నమస్తేకి ప్రతి నమస్కారం ఉంటుంది కదా, అంటే మీరు కూడా ఆర్జీవీని ఏమైనా ఫాలో అవుతున్నారా? ఐ డోంట్ ఫాలో సమ్వన్ ఆన్ గ్రీటింగ్ కూడా ఎవరిని ఫాలో అవుతాం. నమస్తే అంటే ఇప్పుడు నమస్తే చెప్తే నీకు ఓకేనా? అంటే నమస్తే చెప్తే నమస్తేకి నమస్తే ప్రతి నమస్కారం కాబట్టి. ఎవరు అన్నారు? సరే, మీరు ఏం చెప్పినా నమస్కారం ప్రతి నమస్కారం సంస్కారం అంటావు, అంతేనా? అంటే చెప్పకపోతే సంస్కారం లేదని కాదు. రైట్ అన్న. మీ గురించి చాలా మందికి కొన్ని విషయాలు తెలియజేయాలని ఇంటర్వ్యూ అన్న. చాలా మంది ప్రజలకి అనేక అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే నాకు కూడా కాల్ చేసి చాలా మంది మీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజాభిప్రాయ సేకరణ కూడా కొంత ఉంది ఈరోజు. ఆ అభిప్రాయం ముసుగులోనే నేను చాలా ప్రశ్నలు అడుగుతానన్నా. మీరు ఏ కాస్ట్ అన్న? ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ ఆర్ రిలీజన్ బాను. నేను మతం కులం అట్లనే నేను నమ్మను. అంటే మీకు లేకపోయినా కూడా ఐ మై సెల్ఫ్ ప్రొజెక్ట్ పోర్ట్రే ఆర్ ప్రెజెంట్ యాజ్ అ హ్యూమనిస్ట్, ఒక మానవవాదిగా, ఒక హేతువాదిగా, ఒక నాస్తికుడిగా నన్ను నేను ప్రజెంట్ చేసుకుంటాను. ఎందుకంటే మనందరం కూడా, నేనే కాదు నువ్వు కూడా పుట్టుకతోనే నాస్తికుడివి. నీకే మతం కులమో ఏం ఉండదు, హేతువాది. బాన్ రేషనలిస్ట్. నువ్వు పుట్టే ఇంటిని బట్టో, నువ్వు పుట్టే కుటుంబాన్ని బట్టో నీ కులమో మతమో ఆపాదించబడ్డది. మీకు అంటే మీకు లేకపోయినా, మీరు మానవతావాదన్నా, మీకు కులం మతం లేకపోయినా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక కులం మతం మనమే అంటగట్టేసుకున్నాం కాబట్టి దాని పరిధిలో మీరు ఏ కులానికి చెందినవారు? అది చెప్తే ఇప్పుడు నేను అంటే నేను ఎందుకు అడిగానంటే ఉంది, దానికి ఇంటర్లింక్డ్ ఉంది. మీరు చెప్తే ఇప్పుడు మీరు చెప్పండి. మీ ఐ డోంట్ వాంట్ టు కన్వే ఎనీ ఆఫ్ మై నేను ఎక్కడ కూడా నా కులాన్ని నేను చెప్పను, ఎందుకంటే నాకు అసలు కులం లేదని నేను ఫీల్ అవుతాను. అంటే నాకున్నటువంటి సమాచారం మేరకు మీరు ఒక చౌదరి కులానికి చెందిన వ్యక్తి. మీరు చౌదరి కులానికి చెందిన వ్యక్తి కాబట్టి కాపులకి కమ్మలకి అనాదిగా గొడవలు వాళ్ళు రెండు కులాలకి పడదు కాబట్టి మీరు ఎంతసేపు కాపు కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ని ఆ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చా? అనుకోకూడదు. ఎందుకని అలా? ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ కంటే ముందు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వీడియోలు చేశాను. ఓన్లీ పవన్ కళ్యాణ్ మీదే చేయలే. పవన్ కళ్యాణ్ కంటే ముందు, అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారి మీద, అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వీడియోలు చేసాం, మాట్లాడాం, పోస్టులు కూడా పెట్టాం. ఇంత ఎగరస్ గా చేయలేదు కానీ బట్ ఎస్ చేసాం. అంటే ఏదన్నా ఉంటే ఓపెన్ గా చెప్పండి అన్న, ఎందుకంటే ప్రజలు అందరూ చూస్తున్నారు కదా. అలా అంటే నవ్వుతూ అదే ఓపెన్ గా చెప్పండి. ఇప్పుడు చౌదరి, నేను అడిగాను మీరు చౌదరి కులానికి చెందినవారు అని నేను అడిగాను. ధైర్యంగా మీ కులాన్ని మీరు చెప్పుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? ఐ డోంట్ ఓన్ దట్ కాస్ట్ కదా. నేను ఏ కులాన్నో ఏ మతాన్నో నేను భుజాన్ని వేసుకొని వెళ్ళట్లేదు. నేను బికాజ్ ఐ బిలీవ్ యాజ్ నేను ఒక మానవవాదిగా నేను చూసుకుంటున్నప్పుడు, ప్రజలు కూడా నన్ను అలాగే చూడాలనుకున్నప్పుడు, ఆ కులం ఒక మతము ఒక కులం. ఇప్పుడు త్రిపురనేని రామస్వామి గారు ఉన్నారు, ఆయన ఏ కులం? ఏ కులం? చౌదరే కదా. అది అలా మీరు ఆలోచిస్తారు, పబ్లిక్ ఆలోచిస్తారు. త్రిపురనేని రామస్వామి అనే వ్యక్తి ఒక హేతువాది, యాంటీ బ్రాహ్మణికల్ ఐడియాలజీ మీద, అంటే బ్రాహ్మణిజం ఆర్ ఎల్స్ ఈ హిందుత్వంలో ఉన్న హిందూయిజంలో ఉండే కుల వివక్ష మీద త్రిపురనేని రామస్వామి గారు పోరాడారు అన్న విషయం ఎంతమందికి తెలుసు? ఆయన ఇప్పటికి కూడా కమ్మ కులస్తుడుగానే చూస్తారు. ఆయనే కాదు, చాలా మంది. సో ఇక్కడ కమ్మ, రెడ్డి, కాపు ఇది కాదు బాను. we have to see what is our actual intention is. సో చెప్తే నాకేంటి భయం? నేను ఇప్పుడు నేను కమ్మాడిని అని చెప్తే నాకేంటి భయం? ఉండను చేస్తాడా? ఏం లేదు కదా. కానీ కమ్మే కదా. అరే అగైన్ ఐఎమ్ నాట్, యూ డోంట్ స్టిక్ టు ద సేమ్ పాయింట్. అక్కడే నువ్వు నన్ను పుల్ చేసి నువ్వు కమ్మానే కదా అంటే మరి నేను చంద్రబాబు నాయుడు గారిని నేను విమర్శించట్లేదా? నారా లోకేష్ విమర్శించట్లా? నందమూరి బాలకృష్ణ విమర్శించలా? అంటే ఎందుకు ఆ యాంగిల్లోనే చూస్తున్నాం మనం? కేవలం పవన్ కళ్యాణ్ని తిట్టినంత మాత్రాన ఇప్పుడు నా కులం గుర్తొస్తుందా? సుగాలి ప్రీతి కనుక పవన్ కళ్యాణ్ని క్వశ్చన్ చేయగానే ఆవిడ కులం గుర్తొచ్చినట్టు. ఓకే అన్న, మీరు కులం విషయంలో మీ యొక్క అభిప్రాయం, మీ ఆన్సర్ చాలా బాగుంది. ఇప్పుడు మతం, ఏ మతానికి చెందిన వాళ్ళు మీరు? ఇందాకే చెప్పాగా. అంటే కాదన్న, మీరు చెప్పారు. అది చెప్పట్లేదా? ఇప్పుడు మనం ఏ కుటుంబంలో పుట్టామో ఆ మతాన్ని ఆపాదించబడతాం. ఇప్పుడు నేను పుట్టిన మతం అంటే ఎందుకు అడిగానంటే, మతం అనేది అన్న
మీరు ఎక్కువగా క్రిస్టియానిటీ గురించి వీడియోలు చేయరు, చాలా తక్కువగా ఉంటారు. హిందుత్వం గురించి ఎక్కువ చేస్తారు. అంటే మీరు యాంటీ హిందూనా? ఈ దేశంలో జనాభాలో ఎక్కువ శాతం అంతా ఎవరున్నారు? మెజారిటీ పీపుల్ హిందువులే కదా. మరి హిందువుల్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశంలో అత్యధిక భాగంలో ఎవరైతే ఉంటారో అటువైపు నుంచే క్రైమ్స్ కావచ్చు లేకపోతే ఇష్యూస్ కావచ్చు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద చేస్తాం. క్రిస్టియన్స్ మీద చేయలేదని ఎవరు చెప్పారు? అంటే చాలా తక్కువ కదా క్రిస్టియన్స్ ని క్రిటిసైజ్ అదే కదా. ఈ దేశంలో పాపులేషన్ ఏంటి, ఈ దేశంలో జరిగే క్రైమ్ రేట్ ఏంటి, క్రైమ్ రేట్ లో లేకపోతే ఇష్యూస్ లో ఇప్పుడు ఎంతమంది డేరా బాబాలు ఇస్లాంలో క్రిస్టియానిటీలో ఉన్నారు? అంటే క్రిస్టియన్ ఉన్నారు. వాళ్ళ మీద చేసాం, కల్వరి సతీష్ మీద చేసాం, లేకపోతే ఈ ప్రార్థించిన ప్రేరాయిలను నమ్ముతున్నాడు మీద చేసాం. ప్రార్థన చేస్తే అట్టికాయలు తినండి, ప్రార్థన చేసిన అట్టికాయలు తినండి మీకు మీరు ప్రెగ్నెంట్ అవుతారని చెప్పినోడి మీద తీసాం, పిల్లలు పుడతారని చెప్పినోడి మీద తీసాం. దశమ భాగం పేరుతో ఈ క్రిస్టియానిటీని నమ్ముకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేస్తున్న వ్యక్తులను, అంటే డబ్బుల కోసమే మతాన్ని వాడుకుంటున్న వ్యక్తుల మీద చేసాం. అరే వీళ్ళ ట్రాప్ లో పడొద్దు, మీరు మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, కానీ ఈ బాబాలు ఇలాంటి పాస్టర్లు ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో పడొద్దు అని చేసాం. ఎందుకు చేస్తానే ఉన్నాం. కేరళలో ఒక పాస్టర్ గాడు ఒక అమ్మాయిని మోసం చేసి మర్డర్ చేస్తే దాని మీద చేసాం. సో ఇక్కడ ద ప్రాబ్లమ్ ఈజ్ మీకు కనిపించినంత మాత్రాన లేకపోతే కామెంట్ చేసేవాడుకో లేకపోతే క్రిటిసైజ్ చేసేవాడుకో కనిపించినంత మాత్రాన నేను చేయలేదని కాదు కదా. ముస్లిమ్స్ మీద కూడా చేసాం. ఇదే చార్మినార్ దగ్గర ఒక ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి వాళ్ళు ఉంటే వాళ్ళిద్దరు ప్రేమ జంట, వాళ్ళు అక్కడికి వస్తే చార్మినార్ దగ్గర కొంతమంది వెళ్ళి నువ్వెందుకు ఈడితో తిరుగుతున్నావు అని చెప్పని ఆయన కొడతాం జరిగింది. చిన్న పాప ఉంది, బుర్ఖా వేసుకొని ఉంది. ఆ పాప చేతిలో చిన్న పాప ఉంది. ఆ పాప ఏడుస్తున్నా సరే వాళ్ళు కొడుతున్నారండి. దాని మీద వీడియో చేశాను నేను. మీరు ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తే నీ దేశంలో లేకపోతే దుబ్బైని బయటకని. అంటే మనం చూడలేదు కాబట్టి ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి చేసినప్పుడు ముస్లిం సొసైటీ మొత్తాన్ని క్వశ్చన్ చేశాను నేను. నిజంగా నా ప్రశ్న టీం యొక్క ఆలోచన తెలిసిన వాళ్ళు అట్లా నా మతమో నా కులమో లేకపోతే నేను పుట్టిన మతమో నేను పుట్టిన కులం గురించో మాట్లాడరు. అన్న మెడలో ఆ ఎర్రకండువ యొక్క సాదృశ్యం ఏంటి? ఎందుకు మెడలో ఎర్రకండువ అసలు ఎందుకు వేస్తున్నారు? మనందరికీ తెలుసు నక్సల్బరీ మూవ్మెంట్ కావచ్చు, మావోయిజం కావచ్చు, మన దేశంలో ఎట్లా 1960 నుంచి ఎట్లా నక్సల్బరీ అప్రైజింగ్ ఎట్లా జరిగింది అన్ని. అయితే మన పక్కింటి వాడు ఎదిగితే తట్టుకోలేని సమాజంలో బ్రతుకుతున్న మనకి, మన పక్కింటి వాడు చచ్చిపోతున్నా సరే మనకెందుకులే అని వేడుక చూస్తూ ఫోన్లో వీడియోలు తీసే మనకి, ఎలాంటి సొసైటీలో ఆదివాసీ గిరిజన ప్రాంతాల లేదు బడుగు బలహీన వర్గాలకు జరిగిన అన్యాయాల మీద, అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ మైనింగ్ల మీద, దోచేస్తున్న భూముల మీద ఆ మొత్తం ప్రజలందరికీ గొంతుకై వాళ్ళందరి తరపున పోరాడి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా సరే ప్రభుత్వానితో సిస్టంతో డిఫర్ అయ్యి ఆయుధం పట్టి ప్రాణాలు కూడా వదిలేసిన ప్రతి ఒక్క అమరవీరుడికి ఈ ఎర్రకండువ అంకితం చేస్తూ జస్ట్ ట్రిబ్యూట్ అంతే. అంటే కండువ లేకుండా కూడా మాట్లాడవచ్చు కదా, ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు కదా. ప్రతి వీడియోలో నేను కండువ అయినా which I feel that it is necessary, I will do it. పొలిటికల్ మోటోలో ఇప్పటి వరకు మీరు ప్రశ్నిస్తున్నారన్న ప్రశ్న ద్వారా ఏమైనా కేసులు పెట్టారా? పెట్టారు, చాలానే పెట్టారు. ఎన్ని కేసులు ఉండొచ్చు? కేసులు నెంబర్ ఎందుకు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంటే అనంతపురంలో ఫైల్ అయినాయి, బెజవాడ దగ్గర ఫైల్ అయినాయి, గుంటూరు దగ్గర ఫైల్ అయినాయి, అండ్ కౌంట్ చేసుకోలేదని బాగానే పెట్టారు. అది పక్కన పెట్టి రీసెంట్ గా అది ఎందుకు అడిగానంటే చిరంజీవి గారు కూడా ఏదో కేసు కంప్లైంట్ చేశారు అనేది ఒకటి చూసాం కాబట్టి అందుకే అడిగింది. పెట్టాడు అతను డిఫమేషన్ వేసి ఇతను మన మీద అంటే మెగా మాఫియా అని చెప్పి ఒక వీడియో చేసాం, దాన్ని కౌంటర్ చేస్తూ పెట్టారు అనమాట ఆ కేసు. దాంట్లో సబ్జుడీస్ గా ఉంది కాబట్టి ఐ మే నాట్ స్పీక్ అబౌట్ ద కేస్, బట్ ఆయన గురించి మాట్లాడామని చెప్పని పెట్టారు. టీవీ5 మూర్తి గారి మీద మీ అభిప్రాయం ఏంటన్నా? మంచోడు, యాక్చువల్లీ చాలా జెన్యున్గా ఉండేవాడు. ఇంతకుముందు అంటే ఉండేవాడు అని ఎందుకు అంటున్నానంటే
ఆయన మహాలో పనిచేసినప్పుడు కావచ్చు, టీవీ5లోనే పనిచేస్తున్నప్పుడు కావచ్చు, వాళ్ళ మేనేజ్మెంట్తో సంబంధం లేకుండా ఈయన ఆర్టికల్స్ వేయటం ఇవన్నీ కూడా ఇట్ వాజ్ హీ యూస్ టు బి అ వండర్ఫుల్ జర్నలిస్ట్. బట్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనుల వల్ల అంటే ఇతను అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన కేసులు ఫైల్ చేయడం జరిగింది, హెచ్చరి దేశద్రోహం కేసులు, ప్రభుత్వాన్ని కూలుస్తున్నందుకు ఇట్లాంటి పెట్టడం వల్ల కావచ్చు, మరి ఇంకేదన్నా కావచ్చు, ఇక మేనేజ్మెంట్కి లాయల్గా ఉండే పరిస్థితుల వల్ల కావచ్చు, ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హీ ఈజ్ నాట్ ద సేమ్ మూర్తి. అంటే గతంలో ఉన్న మూర్తి అయితే కాదు, ఇప్పుడు కొంచెం గాడి తప్పాడు అనుకోవచ్చు అంటే నా అభిప్రాయం. ఆయన అది సేమ్ అయి ఉండొచ్చు, కానీ నాకు పర్సనల్గా తెలుసు ఆయన 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది. కానీ బట్ సమ్హౌ ఐ ఫెల్ట్, నేనే నా డాటర్ చదివే స్కూల్కి ఇన్వైట్ పంపించాను, మీరు రండి ఇక్కడ క్లాస్ ఉన్నాను అంత, అంటే ఐ బిలీవ్డ్ ఇన్ హిజ్ న్యూట్రల్ టోన్. బట్ వన్స్ మరి అదే కారణం ఏదైనా కావచ్చు, కానీ నౌ హీ ఈజ్ నాట్ న్యూట్రల్ ఎనీమోర్. కాన్సన్ట్రేటెడ్గా టార్గెట్, అసలు ప్రభుత్వాన్ని పెద్దగా ప్రశ్నించే తత్వం అయితే పోయింది. అన్న, మీరు ఒక చోట నుండి ఇంకో చోటకి మీరు కారుల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు కదా, అప్పుడు ఒంటరిగానే వెళ్ళి మీరు గ్రౌండ్ రిపోర్ట్స్ చేస్తారా, లేదంటే మీకు థ్రెటనింగ్ ఉంది కాబట్టి వెనక లేదా ముందు ఒక 2 కార్లు ఏమన్నా ఫాలో అవుతాయా మిమ్మల్ని, అంటే మీ టీం ఉన్నారు కానీ, బట్ అంటే ఆ స్థాయి పరిస్థితులు ఇంకా రాలేదంటారా? అంటే సరే తీసుకెళ్ళండి, నేను ఒంటరిగానే వెళ్తారు, వచ్చినా సరే తీసుకెళ్ళండి. ఇప్పుడు ఇక్కడికి ఎంతమంది వచ్చాం అంతే సేమ్. అట్లాగే అన్న, మీరు గ్రౌండ్ రిపోర్ట్ కైకలూరు ఇష్యూ మీద చాలా గట్టిగా ప్రశ్నించారన్న. ఆ విషయంలో మీకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద ఛానళ్ళు సైతం నోరు మూసుకొని ప్రశ్నించడానికి కాదు కదా, కనీసం ఆ వార్తని బయటకు తీసుకురావడానికి కూడా వెనకడిగేశారన్న. ఆ టైంలో మీరు వీడియోలు చేయటమే కాకుండా నేరుగా ఆ బాధితుల దగ్గరకు వెళ్ళి ప్రశ్నించి, హాస్పిటల్లోకి వెళ్ళి ఆ బాధితులను పరామర్శించి, ఈరోజు కొల్లుబాబు అనే వ్యక్తి తనకు తానుగా లొంగిపోయాడు అని అంటే ఇది ఏ పోలీసులు చేయలేదు, లేదంటే ఏ మీడియా చేయలేదు, వన్ అండ్ ఓన్లీ ప్రశ్న రావణ్. ఆ విషయంలో మీకు మనస్ఫూర్తిగా బాధితుల తరపు నుంచి అండ్ ఎస్పెషల్లీ మా మీడియా తరపు నుంచి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలన్నా. ఆ విషయంలో మీరు అక్కడ చూసినప్పుడు మీకు నిజంగా ఆ ఇన్సిడెంట్స్ జరిగిందా, లేకపోతే అక్కడ మాలలే కావాలని చేశారా, లేకపోతే అసలు ఏంటన్నా మీరు గ్రౌండ్లోకి వెళ్ళారు కాబట్టి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంట్ టేక్ ద హోల్ క్రెడిట్. అసలు క్రెడిట్ తీసుకుందామని ఇంకొక దాని గురించే వెళ్ళలేదు. ఇంతకుముందు మల్లంలో జరిగినప్పుడు కావచ్చు, అప్పుడు కూడా గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాం. బట్ సమ్హౌ కొన్ని అక్కడ నేను అటువైపు ఓకే, ఆ డీటెయిల్స్లోకి నేను తర్వాత వెళ్తాను. బట్ యాక్చువల్లీ కైకలూరు ఇష్యూ అయితే క్రెడిట్ అంతా నాదే కాదు. అక్కడ లోకల్ రిపోర్టర్ ఒక ఆయన ఉన్నాడు, కిషోర్ అని చెప్పని, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బీప్ ద నేమ్. ఆయన కావచ్చు, ఇంకా ఆ లోకల్గా ఉండే చాలామంది మనకు సపోర్ట్ చేశారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కైకలూరుకి వెళ్ళటమే పెద్ద టాస్క్. అక్కడ కర్ఫ్యూ ఉండింది. అవును, అసలు ఎవరు వెళ్ళట్లేదు, ఎవరిని అలో చేయట్లేదు కూడా. సో మేమేం చేసామంటే వీ టుక్ డిఫరెంట్ రూట్. ఆ దానగూడానికి అటువైపున ఒక చిన్న చెరువులాగా, ఆ చెరువు కానుకొని శ్మశానాలు, ఆ శ్మశానాల వైపు నుంచి వెనకమాల రోడ్లో నుంచి అట్లా శ్మశానాల పక్క నుంచి వెళ్ళి ఆ శ్మశానాల నుంచి వచ్చి ఆ లోపలికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ దట్ వాజ్ అ జెన్యూన్ కేస్ బాను. జెన్యూన్. ఎందుకు అంటే నేను బేసిక్గా మల్లంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకసారి జరిగినప్పుడు నేను 2 వైపులా మాట్లాడాను. 2 వైపులా ఫీడ్బ్యాక్ తీసుకున్నా. 2 వైపుల ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మల్లం ఇష్యూ మేము గ్రౌండ్ రిపోర్ట్ చేసాం, కానీ మల్లం ఇష్యూని మేము ఎందుకు, అక్కడ సోషల్ బాయ్కాట్ అనేది జరిగింది, కానీ మేము ఎందుకు రిలీజ్ చేయలేదంటే, మల్లంలో చేసింది కొంతమంది వ్యక్తులు, అంటే ఒకళ్ళిద్దరు కలిసి అక్కడ పెద్దలు, ఈ కాపు కులస్తుల్లో మల్లంలో జరిగింది ఏంటి, ఒక సోషల్ బాయ్కాట్ జరిగింది. దానికంటే ముందు ఏం జరిగిందంటే, ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయాడు. కాపుల ఇంటికి వెళ్ళిన ఒక మాల కులస్తుడు వెళ్ళి అక్కడ ఎలక్ట్రీషియన్ చనిపోయాడు పని చేస్తున్నప్పుడు. ఎవరో మొత్తానికి బటన్ స్విచ్ తెలియకుండా ఆన్ చేయడం ఏదో జరిగింది. మొత్తానికి జనరేటర్ పట్టుకుని చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళంతా అయితే బాధపడ్డారో, ఎవరు ఈ మాల కులస్తులు ఎంతైతే బాధపడ్డారో, ఈ కాపు కుటుంబం నుంచి కూడా వ్యక్తి అతను కూడా చాలా బాధపడ్డాడు. నేను కనుక్కున్న గ్రౌండ్. సో అతను బాధపడి, బాబు నీకున్న పిల్లల్ని కూడా మేము చదివిస్తాం, మీరేం బాధపడద్దు, మేము మా సాయశక్తిలో మేము చూసుకుంటాం. ఇతను కూడా ఫిల్దీ రిచ్ ఏం కాదు, ఎవరు ఈ కాపు కులం అతను. ఈ 2 ఆ సిచ్యువేషన్స్ చూసిన తర్వాత అతనితో మరి సోషల్ బాయ్కాట్ ఎందుకు జరిగింది అని తెలిస్తే, వీళ్ళు చనిపోయిన తర్వాత ధర్నా చేశారు. ఆ శవం పట్టుకుని ధర్నా చేశారు. ధర్నా చేసినప్పుడు అటువైపు ఉండి, ఇప్పుడు ప్రతి కులంలో పుండకూరాదోళ్ళు ఎట్లా ఉంటారో అట్లా కొంతమంది
వీళ్ళేంటి రోడ్డు మీద కూర్చొని మళ్ళీ బెదిరిస్తున్నారు ఉమ్, అనే ఒక దానికి వెళ్ళి ఉమ్, ఆహా అంటే మీరు డిమాండ్ చేస్తారా అని చెప్పని ఒక రాజకీయ పార్టీ వ్యక్తితో అక్కడ ఈ హైదరాబాద్లో ఉండే ఒక నటుడి అన్నయ్యతో మాట్లాడి ఉమ్, అతను అతని ఆదేశాల మేరకే ఒక ఇద్దరు తీసుకున్న నిర్ణయం అని మాకు తెలిసింది. అతని ఆదేశాల మేరకే ఉమ్, ఒక ఇద్దరు తీసుకొని లేదు వీళ్ళని మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమి తీసుకోవద్దు మనం అని చెప్పని చేయడం జరిగింది. ఇంకా డిగ్ చేస్తే అర్థమైంది ఏంటంటే ఒక ఇద్దరు తీసుకున్న నిర్ణయం అది. ఆ ఓకే. కులం మొత్తానికి సంబంధం లేదు. లేదు. ఎందుకంటే వీళ్ళతో బాగానే ఉంటున్నారు అక్కడ. ఉమ్, ఒకటి రెండు ఇష్యూస్ జరిగి ఉండొచ్చు కాక, కానీ అక్కడ మల్లంలో జరిగింది అయితే ఈ ఇష్యూ తెలిసిన తర్వాత నేను ఐ స్టెప్ బ్యాక్. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడాను, జనసేన పార్టీ వాళ్ళతో మాట్లాడాను, ఉమ్, జనసేన పార్టీ నుంచి ఎగ్జైల్ అయిపోయిన వాళ్ళ నుంచి వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళతో మా కాపులతో మాట్లాడాను. సో ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ అ జెన్యున్ కేస్ ఆఫ్ సోషల్ బాయ్కాట్. ఉమ్, జరిగింది సోషల్ బాయ్కాట్, కానీ ఒకళ్ళిద్దరే సంబంధం ఉందండి. ఓకే. అంటే కలెక్టర్ అక్కడ కూర్చొని ఏదో మొత్తానికి నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గా యాక్షన్ అయితే జరిగింది. ఉమ్, మేబీ బికాస్ ఆఫ్ డెప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం Hmm. జరిగింది. ఇదే ఫస్ట్ పాయింట్. ఇక దీని విషయానికి వస్తే ఇక్కడ ఇట్ ఈస్ అ క్లియర్ కట్ కేస్ ఆఫ్ అటాక్. ఉమ్, ఎందుకు అటాక్ అంటున్నాం? ఉమ్, దెర్ ఇస్ అ వీడియో ఎవిడెన్స్ వేర్ వీళ్ళు ఆ దానగూడెం రాకముందే కనిపిస్తున్న ర్యాలీ ఏదైతే ఉందో, కైకలూరులో వెళ్తున్న ర్యాలీ ఏదైతే ఉందో అక్కడ కర్రలు పట్టుకొని రంగా గారి పేరు చెప్పుకొని ఉమ్, కర్రలు పట్టుకొని వెళ్తున్నారు, ఉమ్, రైట్? దీని తర్వాత వాళ్ళు దానగూడెంలో డీజే ఆ దానగూడెంకి ఆనుకొని, అంటే చాలా క్రిటికల్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే దానగూడెం, దీని తర్వాత డెడ్ ఎండ్, ఇంకేం ఉండదు ఊరు. దానగూడెనికి ఒక సిమెంట్ రోడ్డు ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్డుకి వెళ్తుంటే అటు ఇటు కాపులు ఇల్లు ఉంటాయి. ఉమ్, సో కాపులు ఏరియా దాటుకుని వీళ్ళు ఈ దానగూడెంలోకి వెళ్ళాలి. దానగూడెం అంటే మాలలు ఉండే ఉమ్, వీళ్ళు డీజే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఉమ్, వీళ్ళ వర్షన్ ఏంటి, వాళ్ళ డీజే అసలు ఇక్కడ దాకా రాక్కర్లేదు, అటు నుంచి అటు, ఎందుకంటే ఇటువైపు అందరూ మేము అసలు దాన్ని చేసుకోము ఉమ్, ఆ పండగ అనేది వాళ్ళ ఉద్దేశం. సరే ఎవరు చేసుకుంటారో చేసుకోవడం పక్కన పెడితే, ఈ కుర్రాళ్ళు ఆ బైక్ వేసుకుని అటు వెళ్ళటం, డీజే పెట్టి రోడ్డు మీద, చిన్న రోడ్డు బాను అది, ఉమ్, ఆల్మోస్ట్ 30 feet రోడ్డు కూడా ఓకే. ఉంటుంది, ఉమ్, 30 feet ఉంటుంది. ఉమ్, ఆ చిన్న రోడ్డులో డీజేతో బ్లాక్ చేసేసరికి ఈ ఇద్దరు కుర్రాళ్ళు వెళ్తుంటే బ్లాక్ అయిపోయి ఉంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దాకా వాళ్ళు కదలకపోతే వీళ్ళు హార్న్ కొడుతున్నారంట జరగండి అని. వాళ్ళకి కోపం వచ్చింది. ఉమ్, కోపం వచ్చి ఆల్రెడీ ఒక ప్లాన్డ్గా వీళ్ళు ఉన్నారు. ఎందుకు ప్లాన్డ్గా ఉన్నారంటే అంతకుముందు కొన్ని రిఫ్ట్లు జరిగినాయి వీళ్ళకి. ఉమ్, అంతకుముందు కొన్ని వీళ్ళకి వాళ్ళకి కొద్దిగా కాపులకి మాలకి కొద్దిగా అక్కడ జరుగుతూ ఉంది, అండర్ కరెంట్ నడుస్తుంది ఒక ఫైర్. సో ఇది వాళ్ళు అకేషన్గా తీసుకొని ఉమ్, గుంపుగా ఉంటారు కాబట్టి ఉమ్, బాధపడి నూకారు. కొంతమంది ఆ పిల్లోడికి ఏదో కడుపులో నెంబర్ ప్లేట్ గుచ్చుకుంది, అవును. నమ్మడానికి అసలు అవును. ఉండాలి కదా. అవును. ఉమ్, నెంబర్ ప్లేట్ గుచ్చుకొని కత్తిపోట్లు అంటే ఇట్లా లోపలికి తెగిపోద్దా నెంబర్ ప్లేట్? ఉమ్, అంటే పోనీ నెంబర్ ప్లేట్ కూర్చుంది అనుకుందాం, ప్రిలిమినరీ ప్రైమా ఫేసీ కానీ ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ బట్టే కదా పోలీసులు కేసు రిజిస్టర్ చేసేది. అవును. ఎందుకు అరెస్ట్ చేశారు వాళ్ళందరినీ? ఉమ్, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు కాపుల కుర్రాలని? ఉమ్, అక్కడే అర్థమైపోతుంది కదా. క్లియర్ కేస్ ఆఫ్ కాస్ట్ ఆపరేషన్. అవును. కులం పేరు చెప్పుకొని వాళ్ళు చేశారు. అలా అని కాపులందరూ తప్పుడు వ్యక్తులు అంటే కాదు, ఉంటారు కొంతమంది అదోళ్ళు ఉంటారు, వాళ్ళు అది చేశారు, వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అవును. ఎందుకంటే అది ఈ కొంతమంది బాబీ అని కూడా నువ్వు చెప్పడం ఏదైతే ఉందో, అతను ఆ ఏరియాలో గెలిచిన తర్వాత నుంచి 2024 ముందు దాకా కూడా అతను ఎవరికి తెలియదు. ఆ కొల్లుబాబీ అనే వ్యక్తి అతని ప్రోద్బలంతో ఉమ్, మొత్తం జరుగుతున్నాయి అక్కడ. మొత్తం మరి ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ యాంటీ ఎలిమెంట్స్ అది చేస్తూ ఉంటే అక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేకి డ్యామేజ్ జరుగుతుంది. అతను కాపు కులం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళు ఎందుకు ఆలోచన చేయట్లేదన్న? ఐ డోంట్ నో, బట్ కామినేని శ్రీనివాసరావు గారికి డ్యామేజ్ జరిగిందంటే ఆయన గెలవటానికి వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ ఉండే కాపులు కావచ్చు, ఆ కాపుల్ని ర్యాలీ చేపించింది ఈ కొల్లుబాబీ అనేవాడు కాబట్టి అతను కూడా ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా. మనం గట్టిగా ప్రెజర్ చేసి ఎందుకు చేయట్లేదు, మీరు ఏమైంది, ఎందుకు చేయట్లేదు అని అడగబట్టి అసలు ఎఫ్ఐఆర్ లో కూడా A7 గా పెట్టారు. అంతెందుకు, అరెస్ట్ అయిన ఒక 2వ రోజో 3వ రోజో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి నాకు ఒంట్లో బాగాలేదు అది అని చెప్పి హడావుడి చేసి, ఇక మన పని ఎంత వరకు అంటే రియాలిటీని ప్రజలకు తెలియపరిచారు. ప్రభుత్వాన్ని ప్రెజర్ చేసి ఇది కూడా జరిగింది, మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని క్వశ్చన్ చేయాలి. అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నుంచి ఇక దళిత సంఘాలు కావచ్చు, ఇంకా వాళ్ళు చూసుకోవాల్సిన మ్యాటర్. నాకు తెలుసు అక్కడ అతను ఎంత లావిష్ గా అక్కడ బిహేవ్ చేస్తాడు, ఎంత లావిష్ గా అతనికి మొత్తం సపర్యాలు జరుగుతున్నాయో జైల్లో కావచ్చు, బయట హాస్పిటల్ కావచ్చు తెలుసు. కానీ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్, ఎందుకంటే నా పని నేను చేశాను. ఆ తర్వాత ఇక ఏదన్నా సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంటే, సిస్టమ్ ల్యాప్సెస్ ఉంటే దళిత్ అసోసియేషన్స్ దళిత సంఘాలు వాళ్ళు చూసుకోవాలి. అన్న రాజకీయ నాయకులు ఎలక్షన్ టైం వచ్చేసరికి
అంటరాని కులాలు ఎవరెవరైతే మాల మాదిగ డెక్కల రెల్లి ఇంకా పాకి కులం ఇట్లా ఏ కులాలు అయితే ఉన్నాయో ఆ వాడల్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముడ్డిగా అడుగుతారు. చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పులు కుట్టినట్టు షో చేస్తారు. పునుగుల బజ్జీల దగ్గరికి వెళ్ళి వడలు వేసినట్టు షో చేస్తారు. బాత్రూమ్లు కడిగినట్టు షో చేస్తారు. మరి ఆ ఎలక్షన్ టైంలోనే వాళ్ళకి ఏదైతే ప్రేమ పొంగిపోతుందో మాకు దళితులు అంటే లేకపోతే అనగారిన కులాల పట్ల మాకు ప్రేమ గౌరవం ఉందనేది ఎట్లయితే ఫీల్ అవుతారో గెలిచిన తర్వాత మరి అదే దళిత వాడల్లో అనగారిన కులాల మీద ఈ రకమైనటువంటి అగ్రవర్ణాలు దాడులు చేస్తుంటే ఎందుకనన్నా ఇదే రాజకీయ నాయకులు మౌనంగా ఎందుకుంటున్నారు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ పొలిటీషియన్ అనేవాడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు. అది వీ కాంట్ కన్ఫైన్ ఇట్ టు ఓన్లీ దళిత్ కమ్యూనిటీ. ఇప్పుడు 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 పవన్ కళ్యాణ్ గెలిచాడు, కాపులకి ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, ఆయన కమ్మాలకి ఏం చేసేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గెలిస్తే రెడ్లకి ఏం చేసేస్తాడు? నో వన్. ఐమ్ టెల్లింగ్ యూ, ఏ రాజకీయ నాయకుడు కూడా ఏ మతాన్ని కులాన్ని ఉద్ధరించడు. పొలిటీషియన్ ఇస్ లైక్ దట్. మరి అప్పుడు ఈ అనగారిన వర్గాల వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఎనీవన్ ఇప్పుడు వాళ్ళు అప్డేట్ అవ్వాలి. అమ్మో వీళ్ళు వస్తే మేమే గెలిచామని ఫీల్ అయ్యే కొంతమంది కులపించోళ్ళు తప్ప రియాలిటీ ఉన్న చాలా మందికి అర్థమవుతుంది. వీళ్ళు మన కమ్మలకో కాపులకో రెడ్లకో ఇంకో దళితులకో వీళ్ళెవ్వరో బ్రాండ్ అంబాసిడర్లు కాదు, వీళ్ళందరూ మనం వాడుకుంటున్నారు అనే విషయం ప్రజలు తెలుసుకున్న రోజు ఈ ఆటలేం సాగు. వంగవీటి మోహన్ రంగ గారి మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయన జయంతి వర్ధంతులు జరిగినప్పుడు వెళ్ళి ఆయన విగ్రహానికి ఏమైనా పూలమాల నివాళులు అర్పించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే కాలేజ్ ఆ టైంలో ఉన్నప్పుడు జయంతులకి వర్ధంతులకి ఎప్పుడు వెళ్ళి పూలమాలలు ఎప్పుడు ఇది చేయలేదు. కానీ ఐ లైక్ వంగవీటి మోహన్ రంగ ఫర్ ఫ్యూ థింగ్స్. ఓకే, ఆయన రాణి గారి తోట కావచ్చు, బెజవాడలో కృష్ణలంక కావచ్చు, అటువైపు ఉండే క్రిస్టియన్ పేటలో కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళకి కావచ్చు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు అంటే పోరంబోక్ స్థలాలన్నీ కూడా పోరంబోక్ ల్యాండ్ అంటారు కదా, వాటిల్ని రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇప్పించాడు కొన్ని వేల మందికి. అవును, అది పక్కన పెడితే ఆయనతో పాటు ఆయన కొడుకు కూడా రాధాబాబు, మంగవీటి రాధాకృష్ణ, ఆయన కూడా చాలా కొన్ని వేల మందికి ఇప్పించాడు. ఇంకా మిగిలిపోయినవి ఉన్నాయి. ఆయన చేద్దాం అనుకున్నాడు కానీ బట్ గెలవలేదు. కానీ గెలుచుంటే ఒకవేళ చేసేవాడేమో. సో నాకు వంగవీటి మోహన్ రంగ అనే వ్యక్తి మీద పర్సనల్గా ఐ లైక్ హిమ్. యాజ్ ఎ పర్సన్ ఐ లైక్ హిమ్. ఎందుకంటే ఈ చేశాడు కాబట్టి. ఆయన మీద ఉండే అలిగేషన్స్ ఇవన్నీ ఉన్నాయంటే ఓకే, ఐ డోంట్ వాంట్ టు గో అండ్ డిగ్ డీపర్. నా వరకు ఈ పనులు చేశాడు కాబట్టి నాకు నచ్చుతాడు. కానీ అట్ ద సేమ్ టైం ఐ డోంట్ హేట్ హిమ్. రంగా గారు చనిపోయిన తర్వాత ఈ 30 ఏళ్లలో కాపు కులం నుంచి మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చినంత క్రేజ్ లేకపోతే అంత ఎదిగినటువంటి లీడర్ ఇంకొక లీడర్ లేరు కాపు కులంలో. చాలా మంది ఉన్నా కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు ఆ స్థాయిల వరకే వేరే వేరే పార్టీల్లో స్థిరపడిపోయారు. ఒక కాపు కులం నుంచి రంగా గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆ స్థాయిలో చూసుకుంటున్నారన్న చాలా మంది కాపు కులస్తులు అవ్వచ్చు, ప్రజలు కూడా అవ్వచ్చు ఆయన అభిమానించేవాళ్ళు. మరి అలాంటి వ్యక్తిని మీరు విమర్శలు చేస్తూ చాలా టార్గెటెడ్ గా చేస్తున్నప్పుడు అంటే ఎందుకని మీరు అంత పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా విమర్శలు ఎందుకు చేస్తున్నారు? ఏంటి ఆయనకి మోహన్ రంగాన్ని పవన్ కళ్యాణ్ కలిపి చూడదు దయచేసి. అంతేనంటారా? అసలు దండం పెడతా. అలా అనుకుంటున్నారు కదా, ఎవరు అనుకుంటున్నారు నాకు తెలియదు. కానీ నా ముందు దయచేసి అట్లా చెప్పకు. ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వంగవీటి మోహన్ రంగా స్టూడ్ ఫర్ హిస్ కమ్యూనిటీ. కాపునాడు అని పెట్టి వాళ్ళ కోసం నిలబడిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా. వంగవీటి పవన్ కళ్యాణ్, వంగవీటి మోహన్ రంగా ఎక్కడ, పవన్ కళ్యాణ్ ఎక్కడ? అసలు ఒక మాట మీద నిలబడిన రంగా ఎక్కడ? నువ్వు అసలు మాటకి నిలకడలేని వ్యక్తి ఎక్కడ? నువ్వు వద్దు, ఆ కంపారిజన్ వద్దులే. కానీ టార్గెట్ చేయటం అంటే నేనేం పవన్ కళ్యాణ్, ఐఎమ్ నాట్ టార్గెటింగ్ పవన్ కళ్యాణ్, వీఆర్ నాట్ టార్గెటింగ్ పవన్ కళ్యాణ్, వీఆర్ టార్గెటింగ్ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ. అతని యొక్క ఎలాంటి స్థిమితం లేని భావజాలాన్ని మేము టార్గెట్ చేయాల్సి వస్తుంది. భావజాలం అనేది ఏం లేదు అతనికి. అతని వర్షన్ ఎట్లా ఉంటుందంటే, నేను చెగువేరాన్ని మోసినప్పుడు మీరు చెగువేరాన్ని మొయ్యాలా, నేను సవర్కర్ని మోసినప్పుడు మీరు సవర్కర్ని మొయ్యాలా, నేను జై సిపిఎం అనగానే మీరు ఇలా కొట్ట లెఫ్ట్కి జెండాలు పట్టుకోవాలా, మొయ్యాలా, జై కొట్టాలా. నేను ఇప్పుడు బీజేపీని పట్టుకుంటే మీరు సవర్కర్ని, హెగ్దేవర్ని వీళ్ళందరూ ఆయనకంటూ ఒక ఎజెండా, ఒక క్లారిటీ లేదు కాబట్టి అతని ఐడియాలజీని హెక్ చేస్తాను. వీ నెవర్ టార్గెటెడ్ పవన్ కళ్యాణ్. టార్గెట్ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అండ్ స్టేట్మెంట్స్. కూటమి ప్రభుత్వాన్ని మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడానికి వైసీపీ పార్టీ నుంచి అంత ముట్టిందన్న మీకు? అంటే ఓపెన్ సీక్రెట్ ఇది, ఎందుకంటే ప్రజలు డిసైడ్ చేస్తారు మీరు చెప్పే ప్రతి ఆన్సర్. నేను ప్రశ్నించడం వరకే కదా. అంటే ఇది నా ప్రశ్న కాదు, చాలా మంది అంటున్నటువంటి మీ వీడియోలకి కామెంట్లో చాలా మంది మీ వీడియోలలో
మిమ్మల్ని కామెంట్లు ఏముంది బా నువ్వు బగ్స్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ఎన్ని కామెంట్లు ఫేక్ కామెంట్లు పెట్టారు అనేది తెలిసి కామెంట్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ ఎలిగేషన్ ఏంటి? అదే ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వాన్ని మరి ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తున్నందుకు చాటుగా ఉండి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి కొంత మొత్తంలో మీకు ముట్టినవి కాబట్టి మీరు ఎక్కువగా వీళ్ళ మీద వీడియోలు చేస్తున్నారు. అదే ఎలిగేషన్. సేమ్ అమౌంట్ తీసుకున్న మాట వాస్తవమే. ఓకే, అది 2019 నుంచి 24 దాకా నాకు పవన్ కళ్యాణ్ ఎంత ఇచ్చాడో సేమ్ అమౌంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. సేమ్ ఎగ్జాక్ట్ అమౌంట్. అంటే అక్కడ బేరం కుదరలేదు కాబట్టి ఇక్కడ ఎక్కువ తీసుకున్నారు అనుకోవచ్చు. లేదు, సేమ్ అమౌంట్ పవన్ కళ్యాణ్ ఎంత ఇచ్చాడో అంతే అమౌంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పు తీసుకుంటా అన్నా లేదు. 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పుడు పవన్ కళ్యాణ్ ఏమైనా ఇచ్చాడా నాకు డబ్బులు? ఎవడిచ్చాడు డబ్బులు నాకు? చంద్రబాబు నాయుడు ఏమైనా ఇచ్చారా? ఇవన్నీ లోఫర్ మాటలు, లత్కోరు మాటలు ఇవన్నీ కూడా మనం ఎదుటివాడి ప్రశ్నకి సమాధానం చెప్పలేనప్పుడు వస్తాయి. 19 నుంచి 24 దాకా ఈ బోగ్గళ్ళు ఎంతమంది రిటాలియేట్ చేశారు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే? పవన్ కళ్యాణ్ 3 పిల్లల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడా. పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకొని కొడతాను కొడకలారా అనే స్పీచ్లో కావాలంటే మీరు కూడా చేసుకుంటారా పెళ్ళిళ్ళు అన్నప్పుడు వాసిరెడ్డి పద్మ అప్పుడు వైసీపీలో ఉండేవావిడ, మహిళా కమిషన్ చైర్మన్గా ఉండేవావిడ. ఆవిడ నాకు నోటీసులు పంపించింది. ఎవరు మాట్లాడారు? నేను మాట్లాడా. పవన్ కళ్యాణ్ అసలు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించలేదు అని వైసీపీ వాళ్ళు ఆల్ అవుట్ అటాక్ చేస్తుంటే ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్షంలో ఉండి నోర్లు మూసుకొని కూర్చొని ఉంటే జనసేన నుంచి ఒక్క వీడియో చూపించి నాకు పవన్ కళ్యాణ్ డిఫెండ్ చేస్తే నేను మాట్లాడా. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి మాట్లాడింది ఎవడో, ఉద్దానం గురించి మాట్లాడింది ఎవడో, మంగళగిరిలో అమరావతి రైతుల గురించి ఇన్ని ఎకరాలు వద్దు అని చెప్పి వాళ్ళందరికీ హామీ ఇచ్చింది ఎవడో. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర కూర్చున్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేస్తున్నా ప్రతి ఒక్కటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఏది పొత్తులో ఉండి కూడా ప్రశ్నించాడని చెప్పని నేను ఆధారాలతో సహా వీడియో చేశాను. ఎవరు పనికిమాలిన ఎదవులు, వాళ్ళకి పార్టీని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేని కూల్ ఎదవులు వాళ్ళు నేను డబ్బులు తీసుకున్నానని మాట్లాడతాం ఏంటి? పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ లేదు, ఒక ఎజెండా లేదని అంటున్నారన్న మీరు. మీకేం క్లారిటీ ఉంది? అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ ఎజెండా ఏంటి? మీకున్నటువంటి క్లారిటీ ఏంటి? దక్షిణ భారతదేశంలో ఒక సామరస్యమైన వాతావరణం ఉంటుంది. సెక్యులర్ థాట్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అది డైవర్సిఫైడ్ కల్చర్స్ వల్ల అది ఇంకా ఎక్కువ ఉంది. అంటే నువ్వు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్తే యాసలు మారిపోతాయి, ఆంధ్ర నుంచి ఇంకొద్ది కిందకి వెళ్తే తమిళనాడుకి వెళ్తే మొత్తం లాంగ్వేజ్ మారిపోద్ది, ఆ పక్కన కర్ణాటక, కేరళ, గోవా, కుంకణి, తులు ఇట్లా రకరకాల రాష్ట్రాలు, రకరకాల డైవర్సిఫైడ్ భాషలు, కల్చర్స్ మనకి. ఇక్కడ మనం ఒక మతం కంటేనో ఒక కులం కంటేనో మన ప్రాంతానికి, మన యొక్క నాగరికతకి, మన కల్చర్స్కి మనం ఎక్కువ వాల్యూ చేస్తాం. అందుకే తమిళనాడులో ఎందుకు బీజేపీ పుంజుకోలేకపోతుంది? వాళ్ళు వాళ్ళ భాషని, వాళ్ళ ప్రాంతాన్ని ఎక్కువ అభిమానిస్తారు. మతాన్ని కాలుతుంటారు, కులాన్ని కాలుతుంటారు. పెరియార్ ఏ కులం? అవును, పెరియార్ ఎందుకు హిందూయిజంలో ఉండే ఈ కుల అసమానతల్ని ఎందుకు కాలుతుందన్నాడు? అందుకే. కువెంపు దేకులం, కువెంపు దేకులం అంటే ఇలాంటి ఒక త్రిపురనేని రామస్వామి దేకులం. త్రిపురనేని రామస్వామి ఎందుకు అణచబడ్డ వర్గాల కోసం పోరాడాడు? సో ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు మీ ఎజెండా ఏంటి, అసలు మీకే ఎజెండా, మీ సిద్ధంగా క్లారిటీ ఏంటి అడిగావు కదా, దానికి చెప్తున్నాను. ఐ హ్యావ్ అ వెరీ క్లియర్ పిక్చర్ ఆన్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. ఇలాంటి సామరస్యంగా బ్రతికే ఒక ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ ఎంటర్ అవుదామని చూడటం, ప్రజలు చెప్పు తీసుకొని కొట్టడం, ఎంటర్ అవుదామని చూడటం, ప్రజలు చెప్పు తీసుకొని కొడతాం. మళ్ళీ తెలుగుదేశం పార్టీ సంకనికి రావాలని చూడటం, ప్రజలు చెప్పు తీసుకొని కొడతాం. తెలంగాణ రావాలని చూస్తాం, ప్రజలు చెప్పు తీసుకొని కొడతాం. ఇట్లా చెప్పుతో తన్నించుకొని భారతీయ జనతా పార్టీకి ఫైనల్ గా ఒక బొమ్మ దొరికింది. ఏ మాట చెప్తే ఆ మాట మాట్లాడే బొమ్మ. ఓ పావలా ఇచ్చారు. ఇచ్చేసరికి ఆ బొమ్మ ఏది పడితే అది మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ గురించి అనుకున్నాం కాదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాం. సో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకొని దక్షిణ భారతదేశంలో ఈ మతాన్ని పూర్తిగా పిల్లల మనస్సుల్లో బుల్డోజ్ చేసి, ఇంబైబ్ చేసి, ఇంజెక్ట్ చేసి ఇక్కడ ఓట్లు పోలరైజ్ చేద్దామని చూస్తుంది. ఏంటి ఆర్ఎస్ఎస్ కి దక్షిణ భారతదేశానికి ఏంటి సంబంధం? డెకాయిటీ చేసిన సంస్థ ఆర్ఎస్ఎస్ కాదు, దొంగతనాలు దోపిడీలు చేసిన సంస్థ ఆర్ఎస్ఎస్ కాదు. నేను చెప్పలా, సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నాడు. గోవులను ఎక్కువగా ఎగుమతి చేసేది కూడా ఆ సంస్థలో ఉన్నా. నేను చెప్పలా.
స్వాతంత్ర పోరాటంలో బ్రిటిషర్స్ సహాయం చేసింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదు. అవును. వాళ్ళతో కలిసి భారతదేశంలో పనిచేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికి వ్యతిరేకంగా పోరాడింది వీళ్ళు కాదు. ఆ సంస్థ గురించి మీరు మాట్లాడతారా ఇప్పుడు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? దక్షిణ భారతదేశంలో ఎక్స్పోజ్ చేస్తాం, బరాబర్ ఎక్స్పోజ్ చేస్తాం. ఇలాంటి దొంగల్ని, దోపిడీదారుని, డెకాయిట్ గాళ్ళని పెద్ద దేశంలో ఇది ఒక పెద్ద అత్యున్నతమైన సంస్థలాగా మీరు చిత్రీకరిస్తుంటే చూస్తా కూర్చోవాలా? ఏంటి ఆర్ఎస్ఎస్ కి తెలంగాణ ఉద్యమానికి ఏంటి సంబంధం? ఏం తెలుసు నరేంద్ర మోదీకి? తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ పాల్గొందా? చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేక అని ప్రజలు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ కి మన తెలంగాణ ఉద్యమానికి ఏంటి సంబంధం? చాకలయ్యలమ్మతో పోరాడారా వీళ్ళు? ఎవరు రజాకారులతో ఆర్ఎస్ఎస్ వాళ్ళు పోరాడారా? అంటే చరిత్ర ప్రజలకు తెలియదు కాబట్టి, ఇప్పటి పిల్లలకు తెలియదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మనం బుల్డోస్ చేసేద్దాం, తెలంగాణ చరిత్రను వక్రీకరిద్దాం, ఆంధ్రప్రదేశ్లో తెలియని ఒక ఆర్ఎస్ఎస్ వాదాన్ని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడదాం. తమిళనాడులో స్కూల్లో ఏం పడరా మీకు? ఏం పడరా మీకు స్కూల్లో? ఎవరు మీరు? నిక్కర్లు వేసుకున్న బచ్చాలు దొంగలు, నిక్కర్లు వేసుకున్న దొంగల్లా ఉండండి. స్కూల్లో ఏం పని మీకు? ఎందుకు వెళ్తున్నారు? పిల్లల మెదళ్ళు చెడగొడతానికి వెళ్తున్నారా మీరు? ఫర్ దట్ మ్యాటర్ ఎనీథింగ్, ఎనీ రిలీజియన్, ఎవరైనా సరే. అంటే ఇప్పుడు బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కి దేశం నాశనం అయితేనే వాళ్ళ ఎదుగుదల ఉంటదంటారా? నో, ఐ మీన్ ఐఎమ్ కన్క్లూడింగ్ మై పాయింట్. సో ఇలాంటి ఒక భావజాలాన్ని, మతతత్వ భావజాలాన్ని పోలరైజ్ చేసి ఓట్ల కోసం ప్రజల్లో చొప్పిద్దాం అనుకుంటున్న వ్యక్తుల్లో మొట్టమొదటి పవన్ కళ్యాణ్ బీజేపీ సిద్ధాంతాన్ని భుజాల మీద వేసుకొని మోస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ అదే నా ఎజెండా, అదే మా ప్రశ్న ఎజెండా. అంతే. రాబోయే రోజుల్లో ఉన్న పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందన్న ఏదన్నా పార్టీ తరపు నుంచి? వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. బహుశా పవన్ కళ్యాణ్ గారే పిలిచి ఎందుకు మనం సెటిల్ చేసుకుందాం, నీకు ఏం కావాలి చెప్పు అని ఈ స్టైల్లో మాట్లాడి నీకు టికెట్ ఇస్తాను, పోటీ చేయండి, చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి టికెట్? ఐ యామ్ నోవేర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ మాను. లేదు, క్లారిటీ. అసలు ఐఎమ్ నోవేర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. నాకు అసలు రాజకీయాలు అంటేనే, ఆ రాజకీయాల్లో వెళ్ళి ఎన్నికల్లో నిలబడి అదంతా ఒక చట్టంలో ఇరుక్కుపోతాం బాను. మనం ఒక చట్టంలో ఇరుక్కుపోతాం. నువ్వు పెద్ద పెద్ద వాళ్ళని చూసుకో, పెద్ద పెద్ద ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎమ్మెల్సీ చేశారు, నాగేశ్వర్ గారు. అట్లా చాలా మంది ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా చేయాల్సినంత చేసి మనకు వద్దులని బయటకు వచ్చేస్తారు. కానీ ఎక్కడా కూడా యూ వోంట్ సీ ఎనీ సెన్సిబుల్ పర్సన్ ఇన్ పాలిటిక్స్. సో అది మనకి తిండి వంట పట్టదు. వీ వాంట్ టు బి ఏ ప్రెషర్ గ్రూప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పోరాడతాం, నిలబడతాం, ప్రజల తరపు ఉంటాం, బాధితుల వైపు ఉంటాం, అణచబడ్డ వర్గాల వైపు నిలబడతాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. దట్ ఈస్ ద ఓన్లీ మోటివ్. అంతే అన్న. సుగాలి ప్రీతి ఇష్యూ 2 states లో చాలా సెన్సేషన్ అయిపోయింది. ఇప్పటికీ ఆ తల్లి న్యాయం కోసం, తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం కోసం ఇంకా ఫైట్ చేస్తుంది, ఉద్యమాలు చేస్తుంది. ఏ రూపంలో తనకు న్యాయం జరుగుతుందని ఇంకా ఆ తల్లి పోరాడుతూ ఉంది. ఆ టైంలో అప్పుడున్న ప్రభుత్వాలు లేకపోతే పొలిటికల్ లీడర్స్ ఇదిగో పలానా వాడే మీ కూతుర్ని రేప్ చేసి చంపేశారని చెప్పని ఆ టైంలో మీరు ఆ తల్లితో ఇంటర్వ్యూ చేసి, అంటే కోర్టులు కూడా డిసైడ్ చేయని ఆ నేమ్స్ని, తీర్పు ఇవ్వని ఆ నేమ్స్ని మీరు పలానా వాళ్లే చేశారు అని మీరు అంత స్ట్రాంగ్గా ఎలా చెప్పగలిగారు? ఎందుకంటే ఆవిడ చూపించిన ఆధారాలు అంత క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక స్కూల్లో ఎంత దారుణం అంటే, ఫస్ట్ పాయింట్, సుగాలి ప్రీతి అనే అమ్మాయి టాపిక్ వీళ్ళు ఎత్తుకున్నంత, నేను చెప్పలా, నేను ఎర్రకండువా పట్టుకుంటే మీరు జై చెగువేరా అనాలా, నేను కాషాయం పట్టుకుంటే మీరు జై సావర్కర్ అనాలా, లేకపోతే అటాక్ చేస్తారు. నేను సుగాలి ప్రీతి గురించి నేను మాట్లాడితే మీరందరూ అబ్బా పవన్ అన్న జిందాబాద్, ఎంత మంచోడు, మానవ దృక్పథంతో వెలిగిపోతున్న ఒక ఫాదర్ తెరిస్తా అని చెప్పని మాట్లాడతారు. సుగాలి ప్రీతిని వదిలేయంగానే మళ్ళీ ఆవిడ క్వశ్చన్ చేయకూడదు, ఆవిడ చేసిందంటే ఆవిడ వైసీపీ, ఆవిడ కులము, ఆవిడ రెడ్డి అని చెప్పని మాట్లాడతారు. ఇంత దారుణంగా ఉన్న పొలిటికల్ సిస్టంలో నేను వెళ్ళి మాట్లాడటానికి కారణం ఏంటంటే, ఆవిడ ఒక వీల్ చైర్ యాత్రను ఒకటి పెట్టుకుంది. ఈ దేశంలో ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు నిరసన. ఆవిడ ఏమన్నా కత్తులు పట్టుకుని, కర్రలు పట్టుకుని నీ ఫ్యాన్స్ చేసినట్టు చేస్తున్నారు రోడ్ల మీద డ్యాన్స్లో. వీల్ చైర్తో నా కూతురుకు జరిగినట్టు ఇంకొక అమ్మాయికి జరగకూడదు, మీరు స్టే అవేక్, స్టే అవేర్ అని చెప్పని ఆవిడ ఒక యాత్ర కర్నూలు నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని దాకా యాత్ర చేస్తానంటే కొన్ని వందలాది మంది వచ్చారు ఆవిడ యాత్రకి. వస్తే ఆవిడ మీద మీ ప్రతాపం. ఆవిడ వీల్ చైర్ యాత్ర చేసేసరికి ఆవిడ ఒక గేదెగాడు, వాడు ఇష్టం వచ్చినట్టు ఆవిడని మాట్లాడి, ఆవిడ అవిటిదన్నట్టు కోటాలో తెచ్చుకున్నావు అని చెప్పని, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో తెచ్చుకున్నావు, నువ్వు ఇచ్చావేంటి ఆవిడకి ఉద్యోగం?
చెప్పు తీసుకొని కొట్టేవాడు లేక ఉమ్, మాట్లాడేవాళ్ళు లేరు పాపం. అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అలాంటి వాళ్ళని ఈ మాటలు మాట్లాడితే, నీ కులం మాట్లాడి, నీ మతం మాట్లాడి, నీ యొక్క అంగవైకల్యం గురించి మాట్లాడితే వాళ్ళు అవును. డిప్రెస్ అయిపోతారు. ఉమ్, వాళ్ళు మాట్లాడలేరు, ఇంకా ఉమ్, వాళ్ళు మాట్లాడలేరు. ఉమ్, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి అధికారం లేకముందు నేను నీకు న్యాయం చేస్తానని చెప్పి నీకు పదవి వచ్చిన తర్వాత, నువ్వు అందలం ఎక్కిన తర్వాత, నువ్వు చక్కగా మంచిగా సుఖంగా పడుకుంటున్న తర్వాత నీ కుటుంబంతో నువ్వు ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చట్లేదంటే నీ కుక్కలతో మురిగిస్తావా? అందుకని నువ్వు భయపడొద్దమ్మా, నువ్వు ఏ యాత్ర అయినా చెయ్యి, మేము నీ వెనకమాలు ఉంటామని చెప్పని. అసలు ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి. ఇంతమంది మీడియా ఛానళ్ళు, ఈ న్యూస్ ఛానల్ అన్ని ఇంటర్వ్యూలు తీసుకున్నారు పార్వతి గారితో. ఒక్కడ కూడా కేసు ఏంటి, ఏం జరిగింది అసలు ఆ రోజు, మీరు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏం జరిగింది, మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి, వాళ్ళ మీద మీకు అనుమానం ఉండటానికి కారణం ఏంటి, ఎప్పుడు అడగల. ఎందుకు అడగల? అంటే భయం అనుకోవచ్చా వాళ్ళకి? భయం. ఈ సిస్టమ్ లో ఉండే రాజకీయ నాయకులు అంటే భయం, పవర్ అంటే భయం, ఏదైనా చేస్తారేమోనని భయం. మీకు లేదా భయం? అంటే భయపడుతున్నాను అని చెప్తున్నారా ఆ నవ్వులో, లేకపోతే భయపడను అంటున్నారా, లేకపోతే ఏమనుకోవచ్చు ఆ నవ్వులో? అంటే ఎవరు మీడియా వాళ్ళు కానీ, లేకపోతే ఇంత పెద్ద పెద్ద ఛానల్స్ కానీ, వీళ్ళందరూ కూడా పేర్లు కూడా చెప్పలేని ఒక కేసు. ఏ మీడియా ఛానల్లో డీటెయిల్డ్ గా అదేనమ్మా, అదే అక్కడ మీరు ఒక కామన్ మ్యాన్ అనుకోవచ్చు, మీ వెనక పెద్ద వ్యవస్థ లేదు, ఒక ప్రశ్న అని ఒక ఛానల్ పెట్టుకొని మీరు వీడియోలు చేస్తూ ఉంటారు. అంత ధైర్యంగా మీరే పలానా వాళ్లే చేశారు అని ఆ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఒక వ్యవస్థలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకా కోర్టులు, వీళ్ళంతా ఎందుకని ఆ బిడ్డకి న్యాయం చేయలేకపోతున్నారు? గాయాల్సినంత అవసరం ఏంటని చెయ్యాలంటే ఎందుకంటే ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆర్ అలైన్డ్. ప్రతి రాజకీయ పార్టీ అలైన్ అయిపోయి ఉంది. ఇప్పుడు మంత్రిగా చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఫ్రెండ్ అని చెప్తుంది ఆవిడ, టీజీ భరత్ ఫ్రెండ్ అని చెప్తుంది. క్యాంపెయినింగ్ లో వీళ్ళు ఉన్నారని చెప్తుంది. అంత పెద్ద పొలిటికల్ పవర్ సపోర్ట్ ఉన్నప్పుడు ఎవడు మాట్లాడతాడు? మాట్లాడినా ఎవరు చూపిస్తారు? ఎందుకు మీడియా ఛానల్ చూపించట్లా? పేరేయడానికి ఏంటి? అది వచ్చా పేరేయడానికి ఏంటి? వీళ్ళని అనుమానిస్తుంది అని చెప్పొచ్చు కదా, చెప్పడానికి ఏంటి? సరే, అనుమానం నిజమా కాదా పక్కన పెడదాం కాసేపు. ఆ హాస్టల్లో ఎంట్రీ ఎవరికి లేదు, నర్ర మానవుడు అనేవాడు లోపలికి రాలేడుగా. అలాంటి గర్ల్స్ హాస్టల్లో నీకు బెడ్రూములతో ఏంటి పని? ఎందుకు ఉన్నాయి బెడ్రూమ్లు? గర్ల్స్ హాస్టల్లో ఎందుకు బెడ్రూమ్లు ఉన్నాయి? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ వచ్చి అక్కడ చూసినప్పుడు ఆ బెడ్రూమ్లు ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? బెడ్రూమ్స్ గురించి డీటెయిల్ గా పెట్టారుగా, రిపోర్ట్ లో పెట్టారుగా, హెమటాలజీ రిపోర్ట్ లో కూడా పెట్టారుగా. ఇవన్నీ పెట్టినా సరే ఎందుకు మాట్లాడలే మనం? సిస్టమ్ ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? అసలు గర్ల్స్ హాస్టల్లో బెడ్రూమ్లు ఎందుకు ఉన్నాయా? ఏసీ పెద్ద పెద్ద ఏసీలు, పెద్ద లావిష్ బెడ్లు పెట్టుకుని ఎందుకున్నాయి గర్ల్స్ హాస్టల్లో? వై? ఆ బెడ్రూములతో ఏంటి పని గర్ల్స్ హాస్టల్లో? అండ్ ఆ గర్ల్స్ హాస్టల్కి బ్యాక్ డోర్ ఎందుకుంది? ఆ గర్ల్స్ హాస్టల్కి బ్యాక్ డోర్ ఎట్ట వెళ్తుంది? ఆ ఉన్న బ్యాక్ డోర్ తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా కట్టమంచి రామలింగారెడ్డి మేనేజ్మెంట్ ఇంటికి ఎందుకు వెళ్తుంది? ఎవడెందుకు మాట్లాడట్లా? ఆ రోజు సుగాలి ప్రీతి, నేను కెమెరాలో ఫుటేజెస్ చూసా, సుగాలి ప్రీతి పైకి వెళ్తుంటే మెట్ల వైపు ఆ రూముల వైపు నుంచి ఎవరు పిలిచారని తిరిగింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎందుకు అమ్మాయి లోపల ఇటువైపు రాలేదు? ఇవన్నీ ఎవరు మాట్లాడు? ఎందుకు మాట్లాడరు మీరు? భయం మీకు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమన్న భయం మీకు. ఎవడన్నా ఏమన్నా చేస్తాడేమన్న భయం. ఇలాంటి నువ్వు అడుగుతున్నావు కదా భయం లేదా అంటే, ఇక పేదోళ్ళ ఆడపిల్లలకి ఎట్లా జరిగినా ఇక అంతే. నువ్వు అడుగుతున్నావు కదా భయం లేదా, మీరు ఎందుకు అడుగుతున్నారని చెప్పి. ఈ పోరాటంలో ఒకవేళ నన్ను ఎవడన్నా ఏమన్నా చేసినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని బొక్కలో సిస్టమ్ ఎందుకు మీకు? సంకరాగటానిక? ఈమె కాదు, ఆయిషా మీరా 18 ఏళ్ళు అవుతుంది. 2007లో జరిగిన సంఘటన. సుమారు 18 ఏళ్ళు. ఇంకా పోరాడుతుంది. ఆ శంషాద్ బేగం, ఆ తల్లి కన్నీళ్లు తొడచలేని మగవాళ్ళు, మీరు అందరూ పెద్ద రాజకీయ నాయకులు, పోటుగాళ్ళు, పులులు, సింహాలు, మీకు మీరు ఎలివేషన్. మీ బ్రతుకులు ఎందుకు? ఈ రోజుకు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటే చేయొచ్చు అన్నాడు కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఏమని? ఆ డిఎన్ఏ ఏమంటారు, తారుమారు చేశారు. సిగ్గుందా మాటలు చెప్పడానికి? సిగ్గుందా? డిఎన్ఏ తారుమారు చేశారు. నీకు ఎప్పుడు తెలిసింది? మేము ర్యాలీ చేసిన తర్వాత డిఎన్ఏని తారుమారు చేశామని చెప్తున్నాడు. ఇంతకు మించిన
ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీ ఈస్ పవన్ కళ్యాణ్. అన్న ఇవన్నీ చూస్తున్నప్పుడు బాధ కలుగుతుందా మీలో? ఎందుకు బాధ కలగదు? ఆ రోజు ఆవిడ చెప్తుంటే నేను అసలు చాలా 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 ఎమోషనలెస్ పర్సన్. నా కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోతుంటే కన్యల కంటే ముందు నేను వాడికి ఏం చేయాలని ఆలోచించే తత్వం నాది. వాడిని ఎట్లా బతికించాలి టెక్నికల్గా ఆలోచిస్తా. ఆమె రేషనల్ పర్సన్. అలాంటిది నేను ఆవిడ చెప్తుంటే పాపం నాకు చాలా అంటే ఒక కాళ్ళు లేని తల్లి ఆవిడ. అలాంటి ఆవిడ పాపం ఇన్ని సంవత్సరాలుగా నా కూతురికి న్యాయం చేయండి రా బాబు అని తిరుగుతుంటే, ఉప ముఖ్యమంత్రి అంటే దాదాపు చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి నువ్వు మాట తప్పితే, ఆ లీడర్ మూవీలు అంటాడు మాకు నమ్మకం లేదు దొరా అని, అట్లా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే నువ్వు మాట తప్పితే ఇక తల్లి ఎవరి దగ్గరికి వెళ్తుంది బాను? ఎవరిని అప్రోచ్ అవుతుంది అమ్మా? ఇంకా అలా పోరాడాల్సిందే. అంతే కదా. మనలాంటి వాళ్ళు మాట్లాడాలి, నిలబడాలి. కేసులు పెడతారు, పెట్టండి కేసులు పెట్టి ఏం చేస్తారు? కేసులు పెడితే డబల్ త్రిబుల్ చేస్తాం, బయటకు వచ్చి ఇంకా ఎక్కువ మాట్లాడతాం. చంపేస్తారా? చంపండి, చూస్తారుగా ప్రజలు, చూస్తారుగా. అరే ఈడు సుగాలి ప్రీతి గురించి మాట్లాడినందుకు ఈడు చంపేశారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినందుకు ఈడు చంపేశారు, చూస్తారుగా ప్రజలు. అన్న ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మీరు సడన్ గా ఎక్కడో ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ దగ్గర అక్కడ కనపడ్డారు. అంటే ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా కాలంగా పవన్ కళ్యాణ్ గారిని ట్వీట్ల రూపంలోనో లేకపోతే తనదైన స్టైల్లో విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నాడు కాబట్టి ప్రకాష్ రాజ్ అక్కడికి వెళ్ళిపోయి ఆయనతో జతకట్టారు అనుకోవచ్చా? ఫస్ట్ పాయింట్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని విమర్శిస్తున్నాడు కాబట్టి ప్రకాష్ రాజ్ని కలవాల. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ప్రకాష్ రాజ్ ఈజ్ ఫార్ 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 బెటర్ దాన్ పవన్ కళ్యాణ్. ఓకే. యాజ్ అ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిగా ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కంటే ఎన్నో రెట్లు పైన ఉన్నాడు. మనిషిగా ప్రకాష్ రాజు సొసైటీకి ఏం చేశాడు అని అడిగితే నువ్వేం చెప్పగలవు? మాకు తెలియదు కదా. తెలియదు. కానీ ప్రకాష్ రాజ్ ఏం చేశాడు అని తీసుకున్న వాళ్ళని అడిగితే చెప్తారు. ప్రకాష్ రాజ్, పునీత్ రాజ్ కుమార్ చనిపోతే దాదాపు 15-20 అంబులెన్స్లు ఇస్తాడు. కోవిడ్ టైంలో కొన్ని కోట్ల రూపాయలు ప్రకాష్ రాజు ఆయన ఫామ్ హౌస్లో నుంచి అక్కడికి పిలిచి అందరికీ భోజనాలు పెట్టు. కోవిడ్ టైంలో తిండికి కూడా ఇబ్బంది అవుతుంటే ఆ టైంలో అప్పుడున్న ఈ కూలీలు ఉంటారు కదా, ఎవరు మైగ్రెంట్ లేబర్, ఆ కార్మికులందరికీ కూడా ఈయనే నేను చెప్తా వెళ్తే ఇట్లా కళ్ళ ముందు మనం చూస్తూ ఉంటాం. ఒక 50 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇచ్చేస్తా ఉంటాడు ప్రకాష్ రాజ్. మరి ఇవన్నీ ఆయన ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? చెప్పడు, డబ్బా కొట్టుకునే తత్వం కదా. అదే అంటుంది, ప్రకాష్ రాజ్ హ్యాస్ డన్ ఫార్ మెనీ థింగ్స్ దాన్ పవన్ కళ్యాణ్. ఏంటి అవసరం? తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు, ఆంధ్రాలో ఒక గ్రామాన్ని, మన తమిళనాడులో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు, కర్ణాటకలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. ఏంటి అవసరం? ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని దాన్ని ఎంపవర్ చేస్తాడు ప్రకాష్ రాజ్. చేసి అక్కడితో వదిలేస్తాడు. చేసి ఆ గ్రామానికి స్కూల్ లేదా, స్కూల్ గ్రామం, వాటర్ ఫెసిలిటీ లేదా ఇద్దాం, లేదంటే అక్కడ లోకల్గా ప్రజలందరూ కూడా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అంటే వీళ్ళకి జీవనోపాధిని ఎట్లా క్రియేట్ చేద్దాం, లేకపోతే వస్తున్న గవర్నమెంట్ పాలో నీళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేద్దాం, ఇది చేస్తాడు ప్రకాష్ రాజ్. ఎంపవర్ చేస్తాడు, అప్లిఫ్ట్ చేస్తాడు. అట్లా చేసి ఒక్క మాట కూడా బయటకు వచ్చి నన్ను చేశానని చెప్పుకోడు. దట్ ఈస్ ప్రకాష్ రాజ్. ఏంటి ఈ రోజు ప్రకాష్ రాజ్కి మోదీనో పవన్ కళ్యాణ్ చెడితే ఏమొస్తుంది? 1 రూపాయి తిట్టకపోయినా ఏం రాదు, సైలెంట్ గా ఉన్నా కూడా ఏం రాదు. తిట్టకపోతే ఇంకా మంచిది, ఆఫర్లు వస్తాయి, సినిమా అవకాశాలు వస్తాయి. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఓజీ గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల ఎన్ని ఆఫర్లు వెనక్కి వెళ్ళిపోయినాయి ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు? మెగా మాఫియా. అంటే ఇలా పవన్ కళ్యాణ్ ఎవరెవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళకి అవకాశాలు రాకుండా చేస్తారంటారా? పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? 100%. వీళ్ళు ఎట్లా అయిపోయారంటే ఇట్ హాస్ బికమ్ అ ప్లేస్ వేర్ అదొక గుత్తాధిపత్యం అయిపోయింది వీళ్ళది. అతని గురించి మాట్లాడితే నీకు ఆఫర్లు పోతాయి. ఈరోజు ఉదయకిరణ్ పరిస్థితి ఏంటి? ఎంతమంది ఉదయకిరణ్లో సైలెంట్ గా వెళ్ళిపోయారో మనకేం తెలుసు? బాలకృష్ణ గారు మొన్న చిరంజీవి గారి గురించి మాట్లాడిన మాటల పైన మీరు స్పందించారు. ఆ స్పందించిన మూలంగానే చిరంజీవి గారు మీ మీద కేసు ఫైల్ చేశారు, అంతేనా? కాదు, అంతకుముందు చేసిన వీడియోలు కూడా కారణం. అవి కూడా. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకని తన అన్న మీద ఆ రకమైన కామెంట్స్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి సైడ్ నుంచి స్పందన రాలేదు? ఈవెన్ నాగబాబు గారి గురించి కూడా దగ్గర నుంచి కూడా స్పందన రాలేదు.
స్పందన వస్తే ఏముంది, తెలుగుదేశం నుంచి స్పందన వస్తుంది. పవన్ కళ్యాణ్ స్పందించాడు అనుకో, చంద్రబాబు నాయుడు స్పందించాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు స్పందిస్తే మనకు అసలు రాజకీయంలో స్పందన లేకుండా పోతుంది కదా. అందుకని గెలుస్తాం, గెలవలేం కదా. తెలుగుదేశం పార్టీ లేకపోతే మన ఉనికి ఏంటి, మన అస్తిత్వం ఏంటి? మరి కాముగా ఎక్కడో ఇంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చిరంజీవి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఏమీ లేకపోయినా, లేదంటే ఏదో ఉన్నా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నా అన్నని ఇట్లా ఈ రకమైనటువంటి విమర్శలు చేశారు, అవమానం చేశారని మాట్లాడాడు కదా, మరి ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. చిరంజీవి అంత కన్నింగ్ ఆలోచించాడు కదా. చిరంజీవి ఈజ్ మెయిన్ కల్ప్రిట్ హియర్. ఇప్పుడు బాను నా దగ్గర 1 లక్ష రూపాయలు తీసేసుకున్నాడు, ఇవ్వట్లేదని ప్రతిరోజు నేను ఏదో మీడియా ఛానల్కి వెళ్ళి మాట్లాడుతున్నా. బాను ఓకే, బాను నా దగ్గర మాట్లాడట్లేదని, ఇదిగో సాక్షి ఎవరు అని చెప్పని ఇదిగో మనోడిని కూర్చోబెట్టా మధ్యలో, సాక్షి ఇదిగో ఈ కుర్రోడే అని చెప్పని. రైట్, ఇప్పుడు నేను ఒక 10 మీడియా ఛానల్కి వెళ్ళి అందరూ నమ్మేస్తాను, 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు బాను నా దగ్గర, ఆ కుర్రోడు మధ్య ఆ కుర్రోడే ఇప్పించాడు నాకు అని చెప్పని. ఇప్పుడు మాట్లాడాల్సింది ఎవరు? అతను సాక్షిగా ఉన్న వ్యక్తి. లేదు నువ్వు ఎక్కడ ఇచ్చావురా బాబు అని చెప్పని మాట్లాడాలా. నువ్వు మాట్లాడట్లేదు, డ్యామేజ్ నీకు జరుగుతుంది. నువ్వేమో మాట్లాడలేవు, నువ్వు చెప్పిన ఎవడు నమ్మడు, ఎందుకు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు. మాట్లాడాల్సింది నేను సాక్షిని నిన్నే కదా పెట్టింది, నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడకపోతే ఎవడు కలిపెట్టు? నువ్వే కలిపెట్టు. అంత కన్నింగ్ గా ఎందుకు బిహేవ్ చేసావు? నాకు ఇబ్బంది రాకూడదని. నువ్వు ఎందుకు కన్నింగ్ గా బిహేవ్ చేసావు? నువ్వు బయటకు వచ్చి ఎందుకు చెప్పలా? లేదు చిరంజీవి గారు లేదు నన్ను ఎవరు అవమానించలేదు, జగన్మోహన్ రెడ్డి నన్ను సాదరంగా కుటుంబంతో ఆహ్వానించి శాలువా కప్పి భోజనం పెట్టి పంపించాడు, నన్ను అవమానించలేదని చిరంజీవి ఎందుకు చెప్పలేపాడు ఆ రోజు? ఎందుకు చెప్పలా? ఎందుకంటే నీ తమ్ముడి రాజకీయం ఉన్నాడు కాబట్టి. నీ తమ్ముడి రాజకీయానికి వాడుకుంటున్న ప్రోపగండా ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మీద, అది ఎక్కడ వీగిపోద్దని నువ్వు చెప్పలా. నువ్వే కదా కన్నింగ్ పర్సన్వి, ఎవరు కన్నింగ్ ఫెలో, నువ్వు కన్నింగ్ గా బిహేవ్ చేసావు ఆ రోజు. అందుకే చిరంజీవి అదే అందుకని మాట్లాడలేదు ఆ రోజు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? బాలే బాబు ఓపెన్ గా బెల్ట్ తీసుకొని ఫటాఫటా కొడతా ఉంటాడు కదా, తప్పక తట్టుకోలేక మాట్లాడావు. ఆ చర్నాకోలతో కొట్టేసరికి అసెంబ్లీలో మాట్లాడావు. అది కూడా ఎవరలా ఆయన ఏదో మాట్లాడాడంటే ఎవడో ఏం మాట్లాడలేదు, ఎవరేం పిలవలేదు అని అతని వర్షంలో అతను చెప్పాడు బాలేబాబు. అందుకని ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సి వచ్చింది. అది తమిళనాడుకి కాబోయే ముఖ్యమంత్రి విజయ్ అని పెద్ద ఎత్తున ఇప్పుడు విజయ్ మీద ప్రశంసలు వస్తున్నాయి. రీసెంట్ గా ఆయన సభలో 40 మంది దాకా ఎంతమంది చనిపోయారు, ఇంకా కొంతమంది ఆసుపత్రి పాలైపోయారు. ఏమంటారన్న విజయ్ యొక్క సభలు చూస్తున్న తర్వాత విజయ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఐ లైక్, ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీని ఇష్టపడినా, జనసేనని ఇష్టపడినా, ఇంకా టీవీకే నుంచి ఎవరు వచ్చినా ఇష్టపడతారు. కారణం ఏంటంటే రాజకీయంలో పవర్ అనేది ఎప్పుడు కూడా ఒక కాంపౌండ్లో ఉండకూడదు. అయితే ఇల్లు లేకపోతే ఇల్లు అనే ఉండకూడదు. చిరంజీవి వాళ్ళ ముఖ్యమంత్రి అయినా మనం వెల్కమ్ చేయాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మనం వెల్కమ్. ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ బి అదేదో పప్పెట్ బొమ్మ కాదు పవర్ అనేది. సో టీవీకే లాంటి పార్టీలు రావడం అనేది ఐ డెఫినెట్లీ మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా వెల్కమ్ చేస్తాం. అండ్ గెలిస్తే ఇంకా మంచిది. తమిళనాడు ప్రజలకి అసలు ఇతను ఏంటి అనేది కూడా తెలుస్తుంది కదా అన్న. రాబోయే రోజుల్లో అంటే వైసీపీ అంటే ఎవరో ఒకళ్ళు ఎలక్షన్ టైంకి ఏ మీడియా ఛానల్ అయినా, ఏ వ్యక్తి అయినా ఏదో ఒక పార్టీకి పని చేస్తారు. ఇలా రాబోయే రోజుల్లో ఎన్నికల టైంలో మీకు అవకాశాలు ఇస్తే, ఏ పార్టీ నుంచి అయినా అవకాశాలు ఇస్తే మీరు తీసుకొని ఏ పార్టీకి పనిచేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, వి డోంట్ వర్క్ ఫర్ ఎనీ పార్టీ. మనం ఏ పార్టీకి ఇట్లాగే ప్రశ్నిస్తూ ఉంటారు. మేము ఏ పార్టీకి పని చేయము, ఇంతకుముందు పని చేయలేదు, ఇప్పుడు పని చేయలేదు. కానీ పార్టీస్ నుంచి వచ్చే ఇన్పుట్స్ తీసుకుంటాం. జనసేన నుంచి ఇన్పుట్స్ వస్తాయి. ఓకే, మాట్లాడుతూ ఉంటారు. జనసేన ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడతాను నేను. ఓకే, జనసేన ఎమ్మెల్యేలతో మాట్లాడతాను, వైసీపీ ఎమ్మెల్యేలతో, ఎక్స్ మినిస్టర్లతో వాళ్ళతో మాట్లాడతాను, టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడతాను. సో దేనికి మాట్లాడతాను? ఇన్ఫర్మేషన్ కోసం. ఓకే, ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళైనా ఎలా చెప్తారు? మీరు ఆల్రెడీ జనసేనకి, కూటమి ప్రభుత్వానికి యాంటీ అని తెలుసు కదా, తెలిసినా కూడా మీతో ఎలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారు? అది వాళ్ళ ప్రభుత్వానికి డ్యామేజే కదా. కూటమి ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు బాను, వీఆర్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ప్రశ్నిస్తున్నారు అంటే ప్రజల దృష్టిలో అది వ్యతిరేకమే అన్న. ఏ ప్రభుత్వం మేము క్వశ్చన్ చేస్తాం, ఓన్లీ కూటమే కాదు. సో ఈ విషయం తెలుగుదేశం పార్టీలో చాలా మందికి తెలుసు, జనసేనలో చాలా మందికి తెలుసు. జనసేన ఆఫీషియల్ హ్యాండిల్స్ కూడా అప్పట్లో మమ్మల్ని కాంటాక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఈ డ్రడ్జింగ్ కార్పొరేషన్ లో పవన్ కళ్యాణ్ ఫుటేజ్ అన్ని కూడా మేము పుల్ చేసి మేమే మాట్లాడింది. సో అట్లా పరిచయాలు ఉన్నాయి. ఐ నో సో మెనీ పీపుల్ ఇన్ జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ. కనెక్ట్ లో ఉంటాం కానీ వీ విల్ నెవర్ వర్క్ ఫర్ ఎనీ పార్టీ. మేము
ఓట్ టైంలో కూడా, ఎలక్షన్స్ టైంలో కూడా, బాబు మీరు ఓటు వేసేది పార్టీలకి కాదు వ్యక్తులకి, ఇది ఈ మెసేజ్ పంపించాం మేము. ఆ టైంలో కూడా వీల్ డూ ద సేమ్. ఓజీ మూవీ చూసారన్న మొన్న? ఫస్ట్ రోజే అంటే చూస్తా. అభిమాన నటుడు మా పవన్ కళ్యాణ్ అంటూనే వీడియోలు చేస్తే అది మరి ఇంత అభిమానం అన్నా, ఇంత అభిమానమా? ఏది వెనకాల గుణపం పెట్టి పట్టి పట్టి అని గుచ్చితే ఆ చివరకు వచ్చే అంత అభిమానాన్ని అసలు మేము చూడలేకపోతున్నాం. ఫస్ట్ రోజు చూసాను నేను. ఫస్ట్ షో చూసాను. ఫస్ట్ రోజు మ్యాట్ని చూసాను. అన్న మీరు అసలుకే పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా వీడియోలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. మీరు ఆ థియేటర్ లోకి వెళ్ళి ఆ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సమక్షంలోకి వెళితే అక్కడ ఎవరు తిరగబడలేదా? అరే ఒక ఫ్లెక్సీ ఏదన్నా చింపితేనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన కుర్రాళ్ళు ఆ రకమైనటువంటి దాడులు చేస్తుంటే మిమ్మల్ని ఎలా అంటే మీరు అబద్ధం చెప్తున్నారో నాకు అనిపిస్తుంది. చూసారు మరి ఆ థియేటర్ లో మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరు ప్రశ్న అన్నారు కానీ దే డిడ్ంట్ డేర్ టు కమ్ అంతే. ఏం బాను 4-5 చేతులు ఉన్నాయండి. అట్లానే కాదు కదన్నా, ఇప్పుడు చాలా చోట్ల జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే విరుచుకు పడుతున్నారు ఈ మధ్య. అంటే మా అభిమానం నటుండి ఎవరైనా అంటే కోసేస్తాం పీకేస్తాం అన్న స్టైల్లో మాట్లాడుతున్నారు. కొన్ని చోట్ల దాడులు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు తీవ్రంగా మీరు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఒకేసారి వాళ్ళ కళ్ళెదుటి మీరు కనపడేసరికి అందరూ మంచి వాళ్ళు ఉండరు కదన్నా. ఉండరు కానీ బట్ దే డిడ్ంట్ డేర్ టు కమ్ అంతే. అంటే ఏంటంటారు మీ ధైర్యం వెనక ఏం శక్తి ఉంది, ఏం వ్యవస్థ ఉంది, మీ వెనక ఏం పని చేస్తుంది? పర్సనల్లీ ఐ నో పవన్ కళ్యాణ్ వల్లే నేను కూడా మార్షల్ ఆర్ట్స్ అన్ని నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఐ డోంట్ నో బట్ అందరూ అట్లా ఉండరు బాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే యూ కాంట్ జనరలైజ్ ఎవ్రీవన్. చూసినోడు అది గౌరవ ప్రశ్న అనుకున్నారు వాళ్ళు, అనుకున్నారు కానీ నాకు కనిపించింది. కానీ చూసాను నేను, చూసి మొత్తం గ్రూప్ ఒక 10-15 మంది దాకా అనుకున్నారు. మరి ఆ తర్వాత వద్దాం అనుకునే నాకు తెలియదు కానీ బట్ దే హ్యావ్ నెవర్ అప్రోచ్ మీ. అప్రోచ్ అయితే వాళ్ళకి తెలిసేది. ఓకే, చంద్రబాబు గారు దళిత వాడల్లో 5,000 గుడులు కట్టాలి అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. అవును, ఏమంటారన్న దాని మీద? టీటీడీ నుంచి స్టేట్మెంట్ వచ్చింది. బిఆర్ నాయుడు 5,000 దళిత వాడల్లో గుళ్ళు కడతారు. ఎంత హిపోక్రసీ అంటే, సమస్య ఏంటి? మతమా కులమా? ఏంటి సమస్య? మతమా కులమా? కులం సమస్య. కులం సమస్య. మతంలో ఉన్న కులం సమస్య కదా. ఎవరు అడిగారు నిన్ను కట్టమని దేవాలయాలు? ఎవరు అడిగారు నిన్ను కట్టమని దేవాలయాలు? దళితులు అడుగుతున్నారా? దళితుల డిమాండ్ ఏంటి? దళితుల ఆక్రందన ఏంటి? దళితుల రోదన ఏంటి? దళితులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మమ్ములని ప్రధాన ఆలయాల్లోకి, ప్రధాన దేవాలయాల్లోకి, గర్భగుడుల్లోకో మమ్మల్ని రానియట్లేదు. అట్లీస్ట్ గర్భగుడిలో కాబట్టి దేవాలయాల్లోకి రానియట్లేదు. ఇప్పుడు కొంతమంది పుండాకూర అదొక కామెంట్లో పెడతారు, ఏంట్రా ఎవరు రానియట్లేదు? వాస్తవమే కదా, చరిత్ర చెప్తుంది, చరిత్ర ఉంది. స్టిల్ ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. రీసెంట్ గా కూడా ఎక్కడ తెలంగాణలో మినిస్టర్ రానిలా. ఇట్లా ఇది దళితుల డిమాండ్ ఏంటంటే మమ్మల్ని ఇట్లా వెలివేస్తున్నారు, ఇంకా మమ్మల్ని వివక్షతో చూస్తున్నారు, మమ్మల్ని ఎందుకు రానియరు అని ప్రశ్నిస్తుంటే గుళ్ళో పెట్టేస్తాం మీ ఇంటి దగ్గర అంటే నీ ఉద్దేశం ఏంటి? మీరు రావద్దనా? తిరుపతిలోకి మీరు రాక్కర్లేదనా? అవసరం లేదు, అక్కడే ఉండండి, అక్కడికే వెళ్ళండి అంటే ఎవరిని మభ్య పెడదాం అనుకుంటున్నారు? ఏంటి అంటే అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో హిందుత్వాన్ని ఎక్కువగా బలపరచడానికి చేస్తున్న కార్యక్రమం గురించి ఎందుకు మాట్లాడట్లా నువ్వు? దాంట్లో ఉన్న వివక్ష గురించి ఎందుకు మాట్లాడట్లా? అక్కడికి ఎవరు వస్తారు? ఆ దళిత వాడల్లోకి పూజారులు వస్తారా? దళిత వాడల్లోకి బ్రాహ్మణ్ వచ్చి పూజారు వస్తాడా? మధ్యాహ్నం పూట వచ్చి దళిత వాడల్లో వాళ్ళతో పాటు కలిసి సహపంక్తి భోజనాలు. వాళ్ళని చూస్తేనే మైల పడుతుంది కదా. ఎందుకు మరి చరిత్ర? మరి అదే దళిత వాడల్లో కట్టే గుడిలో దళితులకే ప్రీస్టులుగా ట్రైనింగ్ ఇస్తున్నావు ఉద్ధరిస్తున్నట్ట కాదు. అండర్స్టాండ్ ద డిఫరెన్స్. అంటే ఇంకా నువ్వు దళితుల్ని పూజారులుగా పెడుతున్నావు అంటే ఏ బ్రాహ్మణ్ పూజారికి ఎందుకు రాలేడాడు? దిగొచ్చాడా? పైనుంచి అడ్డంగా ఉన్న పుట్టాడా? ఎందుకు రాడాడు దళిత వాడల్లోకి? వచ్చేందుకు పూజలు చేయడు? దళిత వాడల్లో గుళ్ళు కట్టి అక్కడ పూజారులను కూడా బ్రాహ్మణులనే పెట్టి అక్కడ దళితులతో పాటు సహపంక్తి భోజనాలు చేసి వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని పెళ్లిళ్ళు చేపించి ఒక బ్రాహ్మణుడికి ఒక దళితుడికి, ఓ బ్రాహ్మణుడికి మాలకులస్తుల్లో ఉన్న పిల్లలకి పిల్లోడికో, ఓ బ్రాహ్మణుల్లో అమ్మాయికి మాలలో మాదిగలో ఒక అబ్బాయికి పెళ్లిళ్ళు చేసి అప్పుడు మీరు మీ మతం ఇదిరా మా మతం అని చెప్పండి, నేనే ఫాలో అవుతా.
నేను నాస్తికత్వం వదిలేసి నేనే మీ హిందూ మతాన్ని ఆచరిస్తా. గర్వాపసి చేయండి, నన్ను చేయండి గర్వాపసి. ఇవన్నీ చేసినప్పుడు ఐఎమ్ గివింగ్ అన్ ఓపెన్ ఛాలెంజ్. నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా. ఎవడెవడైతే హిందూ మతాన్ని మోస్తున్నాడో, ఈ కుల వివక్ష లేదంటున్నాడో చేయండి మీరు. ఒక బ్రాహ్మణ కులంలో ఉన్న ఒక అమ్మాయిని గర్భగుడిలో పూజలు చేస్తున్న ప్రధాన దేవాలయంలో ఏ పూజారి కొడుకునైనా కూతురునైనా ఒక దళితుడి గురించి పెళ్లి చేయండి మీరు. ఒక దళితుడి గురించి పెళ్లి చేయండి. చేయరు. ఒకవేళ వాళ్ళల్లో వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే చంపేస్తారు. హిపోక్రసీ మాటలు మాట్లాడకూడదు ఇప్పుడు. ఒక ముసుగేసుకొని ఇది మా మతం. ఎస్, మన మతంలో తప్పులు ఉన్నప్పుడు తప్పును యాక్సెప్ట్ చేద్దాం. చేసి ఇది తప్పు ఉంది, ఏంటి దళితులు రానిరా, ఎందుకు రాని, రండి మీరు రాని చెప్పని పిలవండి. మీరు అమ్మ మీరు గుళ్ళల్లోకి మమ్మల్ని రానిట్లేదురా అంటే గుళ్ళు తీసుకొచ్చి మీ దగ్గర పెడతాం. అందులో ప్రీస్టులను కూడా ఎందుకు పెడుతున్నారు దళితుల్ని? వేదాలు నేర్పించడానికా? వేదాలు నేర్పించడానికా? ఇక్కడ బ్రాహ్మణుడు రాడని చెప్తున్నారు మీరు. మీ దళిత వాడల్లోకి బ్రాహ్మణుడు రాడని చెప్తున్నారు మీరు. ఎందుకు రాడు? ఎందుకు రాడు? మనుషులు కాదు వాళ్ళు? ఏ మాలలు, మాదిగలు, డెక్కల వాళ్ళు, ఆదివాసీలు, గిరిజనులు కాదా? దళిత గోవిందం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పట్లో పెట్టారు. పెట్టి ఆ మొత్తం అంటే తీసుకురావడంలో చాలా మంచి కాన్సెప్ట్ బాను. అది శ్రీవారిని డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి దళిత వాడలు తిప్పడం చాలా మంచి కాన్సెప్ట్. అంటే ఇక్కడ మేము చాలా సెక్యులర్ గా ఉన్నాము, చూడండి కులాలు అలాంటి మతంలో ఎలాంటి కులానికి తావు లేదు, దేవుడు ఎవరికైనా దేవుడే అని చెప్పడం కాదు. అంత మంచి పని అది కదా. మరి ఫైనల్ అవుట్పుట్ ఏంటి? మొత్తం ఆ విగ్రహాలన్నీ తీసుకొని దళిత వాడల్లో తిప్పిన విగ్రహాలన్నీ తీసుకెళ్లి పూజారులు రెస్ట్ రూమ్ లో ఎందుకు పడున్నాయి అంటే మీకు దేవుడు కూడా మైలుపడిపోతాడా? మీ దేవుడు కూడా దళిత వాడల్లో తిరిగితే మైలుపడిపోతాడా? పాయింట్ అది మీరు చెప్పింది. మైలు పడిపోయాడు కదా. మీరు వెంకటేశ్వర స్వామిని కూడా పడేశారు పక్కన మీరు. అంటే వీళ్ళకి కులం ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకో. వీళ్ళు పూజించే దేవుడిని కూడా వీళ్ళు మైలు పడిపోయాడని పక్కన పడేస్తారు వీళ్ళు. అది ఏంటి మీరు కట్టేది బుక్క 5,000. అన్న కొంతమంది బొడ్డోళ్ళు అంటే పిల్ల బచ్చాలు అనొచ్చు నా దృష్టిలో. అంటే వాళ్ళు సరిగ్గా రాజ్యాంగం చదవరు, సమాజం మీద అవగాహన ఉండదు. కనీసం ఏదైనా పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని నిలబడి లేదా కూర్చొని ఒక యాక్ట్ చెప్పి మాట్లాడేంత ధైర్యం లేని చాలామంది పిల్ల బచ్చా యూట్యూబర్స్ మీ మీద రకరకాల ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అంటే నాకు తెలిసి నేను చూసిన ప్రకారం ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళంతా ఎవరంటే వాళ్ళంతా అసలు మీ స్థాయి వ్యక్తులు కాదు. నేను జడ్జ్ చేసేస్తా. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఎక్కడ, మీరు లేవనెత్తే ప్రజా సమస్యలు ఎక్కడ, వాళ్ళు మాట్లాడేవేంటి? సో అలాంటి ట్రోలింగ్ చేసే పిల్ల బచ్చా వెధవల మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు జడ్జ్ అయిన అట్లా చిన్నాడు పెద్ద జడ్జ్ అయినా. రెండు, see everyone has a right to question బాను. everyone has right to question. ఇప్పుడు అదే కదా మన మన ఛానల్ కానీ పెట్టిన కారణం అది కదా. నువ్వు ఎవరైనా సరే నేను క్వశ్చన్ చేస్తాననే ఏదైతే లైన్ ఉందో అది మనం కూడా దానికి అర్హులమే. వీ హ్యావ్ టు రిసీవ్ ఆల్ ద క్వశ్చన్స్. అది కరెక్టే కానీ బట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే వెన్ ద క్వశ్చన్ ఈజ్ టర్నింగ్ ఇంటూ అన్ అబ్యూజివ్ లైన్. అవును, బూతులతో వెళ్తుంది. బూతులతో వెళ్ళిన విమర్శలు ఎవరైనా చేయొచ్చు, ప్రశ్నించవచ్చు, ఎవరైనా చేయొచ్చు. నన్ను ఇప్పుడు నా బొమ్మ పెట్టి మాట్లాడే యూట్యూబర్స్ చాలా మంది ఉండొచ్చు. నేను అసలు ఆ ఛానల్ కూడా చూడను, నేను వెళ్ళను. ఎందుకంటే ఓకే, ఎవ్రీవన్ హ్యాస్ దర్ రైట్ టు క్వశ్చన్ బాను. ఐ రెస్పెక్ట్ దర్ క్వశ్చన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ద పాయింట్ ఈజ్ వాళ్ళు అబ్యూజ్ చేసినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని, నా టీంలో ఉండే ఆడపిల్లలను తిట్టినప్పుడు దెన్ దేర్ కమ్స్ ద ప్రాబ్లం. మరి వాళ్ళ మీద రెస్పాన్స్ ఏంటి అంటే నేను దేకను కూడా దేకను. అలా ఐ జస్ట్ లీవ్ ద. ఇప్పుడు ఇట్లా కాలు నేను ఇప్పుడు ఇట్లా వస్తున్నాను, ఆఫీస్కి వస్తున్నాను, మా సందు చివర ఒక కుక్క మురిగింది బండి శబ్దానికి. ఇప్పుడు మీ ఆఫీస్ వెళ్ళంగానే రెండు ఎవడో ఆవో ఏదో వేసిన పేడ ఉంది అక్కడ. అన్నీ మనం దాటుకోనో తప్పించుకోనో వినిపించుకోనట్టు వచ్చేస్తుంటాం, రైట్? ఇప్పుడు నేను ఆ కుక్కను పట్టించుకోలేదు కాబట్టి కుక్క గెలిచింది అనుకుంటే ఎట్లా? అంతే కదా. పేడను తొక్కలేదు కాబట్టి పేడ గొప్పదంటే ఎట్లా? అవును కదా. కాబట్టి నిజంగా బట్ ఐ వాస్ హ్యావింగ్ సెడ్ దిస్, ఒకవేళ ఎవరైనా ప్రాపర్గా క్వశ్చన్ చేసి ఇదిగోండి దీనికి మీ సమాధానం ఏంటంటే అట్లా నేను చెప్పిన సమాధానాలు చేసిన వీడియోలు కూడా ఉన్నాయి.
ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్స్ క్వశ్చన్, నాట్ ఫిల్ ది అబ్యూజర్స్. ఓకే, నా వైసీపీ బాగా యాక్టివ్ అయినట్టుంది, చూస్తున్నారా? బాగా ఎక్కడ కార్యకర్తలు ఎక్కడ డ్యామేజ్ జరిగినా, వాళ్ళ మీద ఎవరు దాడులు చేసినా, వాళ్ళ మీద ఎవరు కేసులు పెట్టినా కూడా కొన్ని సందర్భాలలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నారు, పరామర్శ చేస్తున్నారు, ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆయన వెళ్ళలేని పక్షంలో సో కాల్డ్ వైసీపీ లీడర్స్ వెళ్ళి అండగా ఉంటున్నారు. పార్టీ అంటే ఓవరాల్గా చూసుకుంటే ఫుల్ యాక్టివ్ అయిపోయింది అనేది నేను అంటానన్నా. మీరేమంటారు ఈ పరిస్థితి? విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అంటే నువ్వు వైసీపీయా? అంటే ఇక నేను అట్లా మాట్లాడితే ఇక వైసీపీ అనేస్తారా? సరే అనుకోండి. అలా అని కదా నేను అడుగుతున్నా. అంటే ఆ మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఆ స్మైల్ ఫైన్. బట్ ఓకే, ఎనీవేస్ నేను చూస్తున్నాను వాట్ ఎవర్ యూ క్వశ్చన్ యూ టోల్డ్ యూ సెడ్ ఇస్ రైట్. యాక్టివ్ అయ్యారు బాగా. ఇది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసి ఉండాల్సింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేస్తుంటే కార్యకర్తలకు ఆ బలము, ప్రజల్లో కూడా ఇతను ప్రజల్లో తిరుగుతున్నాడు అనే ఒక ఇది వచ్చేది. నేను ఎప్పుడైతే నిన్ను ప్రతిపక్షం పరదాలు వేసుకొని తిరుగుతున్నారు అది ఇది అన్నప్పుడు దానికి కౌంటర్ అసలు ఇట్లాంటివి చేసుంటే బాగుండేది. బట్ యాక్చువల్లీ అట్లీస్ట్ ఇప్పుడైనా సరే మీరు రియలైజ్ అయ్యారు, చేస్తున్నారు. బాధితుల పక్షాన్ని వెళ్తున్నప్పుడు మంచిదే అది. ఐఎమ్ సీయింగ్ ఇట్. అప్రైజ్ లో ఉన్నారు వాళ్ళు. అంటే అన్న మీరు వైసీపీ అని అడిగిన ఆ మాటకి నేను కూడా ఇక్కడ ఒకటి ప్రజలకు అర్థం అన్నట్టుగా ఒక మాట అయితే చెప్తానన్నా. అంటే ఎట్లా అంటే దళితుల మీద, క్రిస్టియన్స్ మీద, అణగారిన వర్గాల మీద దాడులు ఇప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు బాగా జరుగుతున్నాయి. దీనికంటే కొంత ఆ గవర్నమెంటే బెటర్ ఏమో అని నేను అనుకుంటానన్నా. ఎందుకంటే అందరూ బాగుండాలి కదా. కులాలతో గొడవలు, ఇంకా ఈ కుల వివక్ష చూపించే స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళైనా కూడా మాలామాదిగులు, మీరు దళితులు, మీరంతా అంటరాని వాళ్ళని ఇంకా వెలివేసే ఈ తత్వం పోవాలన్నా. దాడులు ఎప్పుడు జరిగినాయి బాను? ఎప్పుడు ఇంకా ఎక్కువ స్వాతంత్రం తర్వాత నుంచి కావచ్చు, ముందు కావచ్చు, ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉన్నాయి. బట్ కొద్దిగా ఇంటెన్సిటీ ఇప్పుడు పెరిగింది పెరిగింది. ఎస్పెషల్లీ గోదావరి జిల్లాలో పెరిగింది. గోదావరి జిల్లా ఇంటెన్సిటీ పెరగచ్చు. దానికి కారణం కూడా నీకు తెలుసు. దానికి కారణం కూడా ఈ పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఆ ఫ్యూరియస్ ఫ్లేర్ అయ్యే ఒక ఫ్యూరియస్ స్టేట్మెంట్స్. అన్న ఇప్పుడు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు మాట ఎత్తారు కాబట్టి ఆ నియోజకవర్గంలో నాట్ ఓన్లీ హిందూస్ అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కదా. ఆయన అభిమానించిన వాళ్ళలో నాకు తెలిసి అందరూ ఓటు వేసే ఉంటారు కదా. ఎక్కువగా దళితులు వేస్తారు కదా అభిమానంతో. ఆయన మరి అందరూ అన్ని కేటగిరీలో ఉన్న వాళ్ళు ఓట్లు వేసినప్పుడు ఆయన నేను సనాతన అపాలజీకి సనాతని అని చెప్పి ఆ రకంగా ఒక హిందుత్వాన్ని ఐడెంటిఫికేషన్ చేసుకుంటా ఆయన అలా చేయటం, ధర్నాలు చేయటం, లేదా మెట్లు తోడవటం, ఈ గుళ్ళు ఇవన్నీ చేయటం, అది ఆయనకి కరెక్ట్ అనుకోవచ్చా? యాజ్ ఎ పర్సన్ ఇన్ ద గవర్నమెంట్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు నువ్వు ఒక మతాన్ని భుజాన్ని వేసుకొని దీనికి నేను రిప్రజెంట్ చెప్పకూడదు. యు ఆర్ రిప్రజెంటింగ్ గవర్నమెంట్, యు ఆర్ రిప్రజెంటింగ్ పబ్లిక్. నువ్వు ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నావు, మతాన్ని కులాన్ని కాదు. నువ్వు అట్లా చెప్పినప్పుడే నీ శాంటిటీ పడిపోయింది. అందరూ గమనిస్తారు కదా. అప్పుడు అందరూ గమనిస్తారు, నీ శాంటిటీ పడిపోయింది. ప్రశ్న అనే ఛానల్లో గట్టిగా మాట్లాడతాం మొదలుపెట్టిందే నువ్వు అలా చెప్పినప్పటి నుంచి కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల, నారా లోకేష్ మాట్లాడాల, ఇప్పటిదాకా ఉన్న ఏ నాయకుడు మాట్లాడాల, వాళ్ళందరూ హిందువులే. రాజశేఖర రెడ్డి మేబీ ఆయన రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ అవ్వచ్చు, జగన్మోహన్ క్రిస్టియన్ అవ్వచ్చు. నేనే క్రిస్టియానిటీ భుజాల మోసి క్రిస్టియన్ ఓటు కన్సల్టేషన్ నో. ఇతను చేస్తున్నాడు వెరీ 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 డేంజరస్ గేమ్ హీస్ ప్లేయింగ్. అతనికి అర్థం కావట్లేదు. రేపు పొద్దున్న బీజేపీ ఇక్కడ నెత్తిన ఎక్కుదామని చూస్తున్నప్పుడు ఇతను ఎలా అయితే తొక్కుతారో, మహారాష్ట్రలో తొక్కినట్టు, అస్సాంలో తొక్కినట్టు, పంజాబ్ లో తొక్కినట్టు, అలా అలయన్సెస్ ఎలా అయితే తొక్కారో ఇక్కడ తొక్కినప్పుడు మీకు తెలుస్తుంది. అన్న 40 ఏళ్ల రాజకీయ దురంధరుడు, రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు గారి మీద మీరు ఏం అభిప్రాయం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు కొంత డల్ అయ్యారు అనుకోవచ్చా? వయసు ఎక్కువ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి రెజీమ్ ఇప్పుడు నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? లేదు, నారా లోకేష్ రెజీమ్ అంతే. పేరుకి ముఖ్యమంత్రి ఆయన. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెజీమ్ ఇది కాదు నా అభిప్రాయం. మేబీ ఆయన దగ్గర నుండి చేస్తుండొచ్చేమో. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ ఆటోల్లో తిరిగి అట్లా వెళ్ళి ఆ పంచర్ షాపుల దగ్గర కూర్చొని, ఈ టైర్ షాపుల దగ్గర కూర్చొని, ఎంత బస్సుల్లో తిరిగి ఎప్పుడైనా చూసామా మనం? లేదు, ఎవరు చేయరు అట్లా. ఎవరు ఈ పిఆర్ ఎవడైతే పక్కన ఉన్నాడో చంద్రబాబు నాయుడు రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. దిస్ ఇస్ నాట్ యూ. అంటే ఇప్పుడు చెప్పులు కుట్టే ఆయన దగ్గరికి వెళ్ళాడు. అరే నేను కూడా దళితుడినే, నాకు ఎటువంటి భేదం లేదని ఇండికేషన్ ఇవ్వచ్చేమో, అందుకు చేస్తున్నాడేమో. అది ప్రోపగండాక, పబ్లిసిటీకా, దాని ఎజెండా ఏంటి అనే దాన్ని బట్టి ఉంటది కదా సమాధానం. మీ ఇప్పుడు నేను కైగులూరు వెళ్ళాను.
రెగ్యులర్లో వాళ్ళతో మాట్లాడాను, అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నాను. సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ని కలిశాను, పార్వతి గారిని. అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను, ఆవిడతో రెగ్యులర్గా టచ్ ఫాలో అప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను అక్కడ దాకా వెళ్ళి ప్రీతి గారితో ఇంటర్వ్యూ చేసుకొని వదిలేసి నేను నా వ్యూస్ వచ్చేసినాయి కదా అని వదిలేస్తాను అనుకో, దాని మోటివ్ ఎజెండా ఏంటి? వ్యూస్ కదా. కానీ నేను అట్లా చేయట్లా. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అక్కడికి వెళ్ళి అయిపోయిన తర్వాత నిజంగానే అప్లిఫ్ట్మెంట్ చేస్తున్నారా అందరినీ? ఆ షాప్ ఒక్కడే కాదు కదా, చెప్పులు కుట్టుకునే ఒక్కడే లేడుగా ఆంధ్రప్రదేశ్ లో, కొన్ని లక్షలాది మంది ఉన్నారుగా, ఆ కులస్తులు చాలా లక్షలాది మంది ఉన్నారుగా, వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేసినప్పుడు మనం మాట్లాడాలి. సో ఎజెండా ఏంటి? నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పి చూపించుకోవడం నీ ఎజెండా. కాబట్టి అది దట్ ఈస్ నాట్ చంద్రబాబు నాయుడు గారు, దట్ ఈస్ నాట్ హిమ్. వెరీ బ్యాడ్ పిఆర్ అన్న. ఇప్పుడు ఈ ట్రెండ్ ఒకటి బాగా నడుస్తుందన్న, క్రైస్తవులను చాలా మంది హిందువులు గొర్రెలు అంటాం, కొంతమంది క్రైస్తవులు హిందువులని బత్తాయిలు అంటాం. ఏంటి అసలు ఈ రెండు వర్డ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం చెప్తారు? గొర్రెలు, రైస్ బ్యాగులు బత్తాయిలు ఇట్లా ఇలాంటి నడుస్తాం. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? రైస్ బ్యాగ్ అంటాం ఏంటి? దాని ఉద్దేశం ఏంటంటే ఒక రైస్ బ్యాగ్ కో అన్న అంటే బియ్యానికి వీళ్ళు కన్వర్ట్ అయిపోయారనే కదా. అంతేగా బియ్యం కోసం ఇట్లా కన్వర్ట్ అయ్యారు అని చెప్పని, మిషనరీస్ దగ్గర నుంచి వాళ్ళు బియ్యం ఇస్తానన్నారు, మారిపోయారు, మతం మార్చుకున్నారు, అవసరమైతే మేము ఆకలితో చచ్చిపోతాం కానీ మతం మారం అనేది ఆ ఉద్దేశం. అంతే కదా. మీ గొద్దలో దమ్ముంటే 2 రైస్ బ్యాగులు ఇచ్చి వాళ్ళని కన్వర్ట్ చేయండి. ఏంటని అంత పెద్ద కామెంట్ చేశారు? మీకు దమ్ముంటే 2 రైస్ బ్యాగులు ఇచ్చి వాళ్ళని కన్వర్ట్ చేయండి. మీకు కన్వర్ట్ చేయండి. మీరు వాళ్ళు కన్వర్ట్ అయింది రైస్ బ్యాగ్ కోసమా? మీ మతంలో మీ ముడ్డి కింద వివక్ష అనే నిచ్చెన మెట్ల వ్యవస్థ ఉంది కాబట్టి బ్రాహ్మణుడు, వైశ్యుడు, క్షత్రుడు, శూద్రుడు అని చెప్పని మనుషుల్ని మనుషుల్లాగా కాదు కులాలతో విభజించాలని చెప్పినప్పుడు, వాళ్ళని ఎవడో దగ్గరికి తీసుకున్నప్పుడు, నీళ్లు తాగనీనప్పుడు, రోడ్ల మీద నడవనీనప్పుడు, నడిచినా సరే చొక్కా ఎప్పదీయాలి, చెప్పులు తీయాలని చెప్పినప్పుడు, బోట్లలో ఉచ్చబోసి తాగిస్తున్నప్పుడు, రగిలిన కడుపు మంటతో వాళ్ళు బ్రతుకుతుంటే అప్పుడు బ్రిటిషర్స్ వచ్చి మీరే పాస్టర్లు రండిరా బాబు అని పిలిస్తే అస్తిత్వం కోసం, వ్యక్తిత్వం కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వెళ్ళారంట. సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వెళ్ళారు. మీకు ధైర్యం ఉంటే 2 రైస్ బ్యాగులు ఇండిరా, 2 రైస్ బ్యాగులు ఇండి ఇచ్చి మార్చండి వాళ్ళని. రైస్ బ్యాగుల కోసం కదా మారిన వాళ్ళు, మార్చండి. 2 కాకపోతే 10 ఇండి పోనీ, 10 ఇచ్చి మార్చండి. ఏ దమ్ము లేదా? గర్వాపసి చేయండి. ఒక కాన్సెప్ట్ ఉందిగా మనకి, గర్వాపసి చేయండి వాళ్ళని. ఎందుకు చేయట్లా? ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఎందుకంటే మీ మతం వాళ్ళు వచ్చినా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు. మీరు వాళ్ళు గర్వాపసి అయినా సరే మీరు వాళ్ళని రానీరు, వివక్ష. మీరు వాళ్ళని గుళ్ళోకి రానీరు, రానిచ్చినా దేవుడిని ముట్టుకోనీరు. దేవుడి దాకా ఎందుకు పూజారిని ముట్టుకోరు? పూజారి ముట్టుకోనిడు. చిన్నజీర స్వామిని ఆడవాడు రోడ్ల మీద ఆడు గుండునా కొడుకు ఉన్నాడు, రాధామనోహరదాస్. వాడిని వెళ్ళి చిన్నజీరిని హక్ చేసుకోమను. రాధా మనోహరదాస్ గారు బ్యాంక్ చిన్నజీరిని హక్ చేసుకోమను. చేసుకోలేడుగా, టచ్ కూడా చేయలేదు కదా. బ్లెస్సింగ్ తీసుకోవడానికి వెళ్తే కూడా దూరం పెట్టేశాడు కదా. షేక్ అండ్ మన చిన్నజీరికి వెళ్ళి దండం పెడతా రాధా మనోహరదాస్ గారికి. పాసిబుల్ అవదు అది. ఆడేంటి ఆడు బ్రాహ్మణ్, ఆడు స్వామీజీ అని చెప్పి నా లోఫర్ నా కొడుకు, ఆడు మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతూ రోడ్ల మీద అందరినీ. క్రిస్టియన్స్ మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదో, ముస్లింస్ ఎందుకు మాట్లాడదని నాకు తెలియదు కానీ వీడు మరీ ఎక్కువ అయిపోయింది అన్న. చాలా వాడు వాడంత ధైర్యంగా ఒక మతాన్ని లాతో ఉపయోగించి బైబిల్ అని చెప్పి మాట్లాడుతుంటే, లా బైబుల్, లంజల బైబుల్ అని మాట్లాడుతుంటే క్రిస్టియన్స్ వాడి మీద ఎందుకు కేసులు ఫైల్ చేయట్లా? వాడి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? ఏంటాడు అని పెద్ద పుడింగే చెప్పు తీసుకొని కొట్టకుండా. భగవద్గీతని మనం ఎంత గౌరవిస్తామో, ఖురాన్ ఎంత గౌరవిస్తామో, బైబిల్ని ఎంత గౌరవిస్తాం, ప్రతి మతంలో ఉండే వాళ్ళు కొన్ని కోట్లాది మంది ప్రజలు నమ్ముతున్న ఒక గ్రంథాన్ని గౌరవించాలి కదా. గౌరవించాలి కదా. మహాభారతమే ఏదైనా గౌరవించాలి. అది పురాణం అవ్వచ్చు, ఇతిహాసం అవ్వచ్చు, పవిత్ర గ్రంథం అవ్వచ్చు, ఏదైనా సరే. చూద్దామన్నా. ఇప్పుడు ఈ చాలా మంది స్పందించకపోయినా ఈ రాధా మనోహర్ దాస్ ఒక విషయంలో నేను కొంచెం అంటే గట్టిగానే స్పందిద్దామని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు అనిపించింది తప్పు కదా తిడుతున్నాడు అని. నేను అంటుంది
ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నువ్వు వెళ్ళి నువ్వు చిన్నజీఆర్ని హక్ చేసుకోరా, నా ఛానల్లో నేనే నీకు సన్మానం చేస్తా. చిన్నజీఆర్ని హక్ చేసుకో, చిన్నజీఆర్ నోటితో కులాలు లేవని చెప్పించు, చిన్నజీఆర్ స్వామి నోట్ల నుంచి, ఆ చిన్నజీఆర్ అనేవాడి నుంచి నోట్ల నుంచి కులాలు లేవని చెప్పించు. నువ్వు నీకు దమ్ముంటే అది పాసిబుల్ అవ్వదు కదా. మీ మతం యొక్క అసలు స్వరూపం అది. నేను హిందూ మతాన్ని, దాన్ని పూజించే వాళ్ళని, దాన్ని ఆరాధించే వాళ్ళని, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళని 100% రెస్పెక్ట్ చేస్తా. చేయాల్సిందే కదా, 100% రెస్పెక్ట్ చేస్తా. నేను మా ఇంట్లో మేము నా భార్య పూజ చేస్తాయి. నా ఫ్రెండ్స్, నా టీం మెంబర్స్ శివుడు అభిషేకం చేస్తారు ప్రతి సోమవారం. నా టీం మెంబర్స్ మేము మాట్లాడతాం. గౌరవించాలి కదా, గౌరవించాలి. నేను వెళ్ళి అక్కడ కూర్చుంటా. శివాభిషేకం, రుద్రాభిషేకం చేస్తారు, కూర్చుంటా నేను. రుద్రాభిషేకంలో కూర్చుంటా నేను. ఎందుకంటే వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ అని మనం గౌరవించాలి. 100%. అందరు హిందువులు కాదు బాను, గుర్తుపెట్టుకో. అవును, ఎవ్రీ హిందూ ఈజ్ నాట్ లైక్ దిస్. రాజకీయంగా భారతీయ జనతా పార్టీని లిఫ్ట్ చేద్దాం అనుకుండే పొండాకో రథవలు మాత్రమే ఇట్లా వేరే మతాలని, ఆ మతాలు ఫాలో అయ్యే వాళ్ళని గొర్రెల. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ గొర్రెలు అంటున్నారు కదా. మరి నీ కొడుకు ఎందుకు పెట్టే మార్క్ శంకర్ అని పేరు? పిల్లోడి గురించి మాట్లాడాలన్న ఉద్దేశం కాదు నాది. మీరు అభిమానిస్తున్న వ్యక్తి మాత్రం క్రిస్టియానిటీ ఫాలో అవుతూ, క్రిస్టియానిటీలో బ్యాప్టిజం తీసుకొని గొర్రె కాదా? ఆయన అనే దమ్ము లేదు కదా. మార్క్ శంకర్ అని పేరు పెడితే అదేంటి అంటే, అసలు ఈ దేశంలో ఈ మతం తీసుకోకూడదు అని చెప్పే మీరెవర్రా? అసలు మీరెవరు? ఈ మతం తీసుకోకూడదు మీరెవరు? బొచ్చుగాళ్ళు చెప్పడానికి మీరెవరు? రైట్ టు రిలీజియన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ గివెన్ బై మై కాన్స్టిట్యూషన్. ఈ దేశ రాజ్యాంగం అందరికీ ఇచ్చిన హక్కు అది. అవును, ఎవడు ఏ మతంలో అయినా ఉండొచ్చు, లేకుండానే ఉంటాడు మాలాగా. నువ్వెవడో బొచ్చుగడివి మా మతం గొప్పది, మా మతంలో రాకపోతే మీరు అది అని చెప్పడానికి. నీ మతంలో ఉండే ఆ యానిమల్స్ అన్నింటినీ పూజిస్తున్నావు, నువ్వు దాని గురించి మాట్లాడితే ఈడు ఇలా లోఫర్ నా కొడుకులాగా బిహేవ్ చేశాడు కాబట్టి హిందూ మతాన్ని మనం తిట్టకూడదు. గుర్తుపెట్టుకోబాను, బాగా తిట్టకూడదు. అవును, రాధా మనోహర్ దాస్ గారు ఇంకొక నా కొడుకు ఎవడో మాట్లాడుతున్నాడు కాబట్టి, హిందూ మతాన్ని షీల్డ్ గా పెట్టుకున్నాడు కాబట్టి హిందూ మతాన్ని మనం ఎప్పుడు తిట్టకూడదు. ఎందుకంటే హిందూ మతం తప్పు కాదు, అది ఈడు తప్పు. ఆ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ అర్థం చేసుకున్న నాడు ప్రజలు ఇలా నా కొడుకుని చెప్పులు తీసుకుని కొడతారు. అవును, నువ్వు ఎవడోరా మా హిందూ మతం గురించి మాట్లాడుతున్నావా? అవును, నువ్వు ఎవడోరా? వాళ్ళని ఎందుకు తిడుతున్నావురా? మేము తిడుతున్నావా? నువ్వు రాణిస్తున్నాం మహిళలు, మేమందరం కలిసి ఉంటాం, నువ్వు ఎవడోరా అని చెప్పని చెప్పు తీసుకొని కొడతారు. అలా ఫైనల్గా నా ఫైనల్ ప్రశ్న, ప్రజలను ఉద్దేశించి, తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి, పాలకులను ఉద్దేశించి మీ సైడ్ నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంతకుముందు ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పింది సేమ్ బాను. నేను ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ దట్ ఫూలిష్. ప్రజలు అంత భావదారిద్ర్యంలోనో తెలియకుండానో అయితే లేరు. ప్రతి ఒక్కడు చాలా తెలివైనవాడు, ప్రతి ఒక్కడు చాలా కన్నింగ్ నా కొడుకు. ప్రజలు అంత అమాయకులైతే కాదు. మనం చెప్తే గానీ వాళ్ళు వినేసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఓట్లేసేసి అంత అమాయకులైతే కాదు. అంటే ఇప్పుడు మీ ఫాలోవర్స్ కూడా చాలా పెరిగారు కాబట్టి, చాలా అభిమానిస్తున్నారు, వాస్తవాలను మీరు చూపిస్తున్నారు కాబట్టి. కాదు, ఎవరైనా సరే ఎనీ పర్సన్ ఈ రాష్ట్రంలో ఉండే వ్యక్తులు, రాజకీయ నాయకుడు వచ్చి నేను మీ మతాన్ని ఉద్ధరిస్తా, నేను మీ కులాన్ని ఉద్ధరిస్తా అని చెప్పినప్పుడు నమ్మొద్దు. వాడి హిస్టరీ చెక్ చేయండి. వాడు ఎప్పుడు ఏ మతాన్ని ఉద్ధరించడు. వీడు పుట్టక ముందు ఈ హిందూ మతం ఉంది, ఇస్లాం ఉంది, క్రిస్టియానిటీ ఉంది. వీడు చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటది అది. వీడు వచ్చి కొత్తగా అప్లిఫ్ట్ చేసేది ఏమి ఉండదు. వీళ్ళు దీన్ని వాడుకోవడం తప్పనిస్తే, ఇన్స్టెడ్ వీళ్ళు ఈ హిందూ మతం పేరు చెప్పుకొని ఓట్లు దండుకోవడం తప్పనిస్తే, మీ ఓట్లు వీళ్ళు వాడుకోవడం తప్పనిస్తే మీ మతానికి ఏం చేయరు. ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది మీకుంటే చాలు. అంతే, ఇంకా అంతే. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్. చాలా మీ విలువైన సమయాన్ని కేటాయించి అనేక విషయాలని ప్రస్తావన తీసుకొచ్చాం, చర్చించాము. ప్రజలకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే మీరు తిట్టే చోట తిట్టారు, పొగిడే చోట పొగిడారు, అభిమానాన్ని చూపించే చోట చూపించారు, విమర్శలు కూడా మంచిగా చేశారు, దాంట్లో కూడా కారణాలు కూడా ఉన్నాయి. సో
సో ప్రజలు కూడా చాలా మంచి కామెంట్స్ పెడతారని ఒక అభిప్రాయం అయితే నాకుంది. అంటే మీరు ఇంతవరకు అంటే బహుశా ఇది సెకండ్ ఇంటర్వ్యూ అనుకుంటా, మీరు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వట్లేదు కాబట్టి మీ యొక్క ఆలోచనలు ఏంటనే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ ఇంటర్వ్యూలో మీ అభిప్రాయం ఏంటి, కులాల మీద, మతాల మీద, మనుషుల మీద, నాయకుల మీద అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. చూద్దాం మరి ఈ ఇంటర్వ్యూని ప్రజలు ఎలా స్వాగతిస్తారు, వారి యొక్క అభిప్రాయాలు కామెంట్లు ఎట్లా పెడతారు అనేది చూద్దామన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇలానే మీరు పాలకులకు అమ్ముడుపోకుండా, భయపడకుండా, ఎక్కడైతే బాధిత పీడిత ప్రజలు ఎక్కడైతే అన్యాయానికి గురవుతారో వారి పక్షాన గొంతుకునై, వారి పక్షాన ప్రశ్నై మీరు ఇలాగే మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ మాలాంటి వారికి కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక మోడల్గా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపటి రోజున ప్రశ్న అన్న కూడా రావణన్న కూడా అమ్ముడు పోయాడరా అనే మాట మాలాంటి వాళ్ళకి వినటానికి కూడా బాగోదు కాబట్టి, ఎందుకంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క నమ్మకాన్ని మీరు నిలబెడతారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి కోరుకుంటానన్నా. అవసరమైతే ఛానల్ మూసేస్తాం కానీ, ఆపేస్తాం కానీ, ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాం మాకు తెలుసు. స్టిల్ ఎవరి దగ్గర చేయి చాచలేదు, చాచం కూడా. అవసరమైతే ఛానల్ మూసేస్తాం కానీ, వదిలేస్తాం కానీ, మళ్ళీ ఉద్యోగాలు చేసుకుంటాం కానీ ఏ రాజకీయ పార్టీకో ఏ వ్యక్తికో అమ్ముడుపోతుంది. థ్యాంక్ యూ అన్న, చాలా థ్యాంక్ యూ అన్న, మీకు చాలా థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది ప్రశ్న రావణన్నతో ఒక మంచి ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని దయచేసి ఎవరు మధ్యలో చూసి లేకపోతే ఒక 10 నిమిషాలు చూసి కామెంట్లు పెట్టొద్దండి. పూర్తి ఇంటర్వ్యూ చూడండి, చూసి నా తప్పులు ఏమన్నా ఉన్నా లేదంటే ఆయన ఏమన్నా తప్పులు మాట్లాడినా మీ అభిప్రాయం, ఎందుకంటే అల్టిమేట్గా ప్రజా కోర్టులో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.